ప్రేక్షకులకు నమస్తే, జయ శ్రీరామ. ఈరోజు ప్రేక్షకులు హోషేయ గ్రంథము 4వ అధ్యాయం చేసుకుందాము. మా వాళ్ళు ఇప్పుడే చెప్పారు ధ్యానించుకుందాము అని. సో 4వ అధ్యాయం హోషేయ ధ్యానించుకుందాము. ఈరోజు 251 అండి ఎపిసోడ్. సో నాతో ఎప్పట్లాగే మా కిరణ్ గారు, పృథ్వీ గారు ఉన్నారు. ఈరోజు స్పెషల్ అట్రాక్షన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా మహర్షి గారు వచ్చారు, అలాగే మా ధర్మ గారు కూడా వచ్చారండి. అంటే అదేంటో వింత కారణాల వల్ల ఈ రోజు టైం ఉంది డాక్టర్ గారు. చాలా స్పెషల్ అధ్యాయం అండి. రాలేకపోయినందుకు క్షంతవ్యుణ్ణి. కానీ ఏం చేస్తాం, ముందు ఉద్యోగం సంపాదన ముఖ్యం, తర్వాత వేరేది ఏదైనా కాదండి. చాలా తర్వాత ప్యానెల్ కొంచెం కళగా భారీగా ఖాళీ లేకుండా ఉంది. అయితే స్టార్ట్ చేయడానికి ముందు అనుకున్నా నేను, డాక్టర్ గారు, కిరణ్ గారు వస్తున్నారు, ఆలోపు ఏంటనండి ఏదో దిష్టి తగిలినట్టుంది, అంతా కూడా చాలా గ్యాప్లు వచ్చినాయి, మహర్షి గారు కూడా లోకంలో వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకుంటాను. కానీ మహర్షి గారు వచ్చారు, ప్రభు వచ్చాడు, ధర్మ గారు వచ్చారు. అబ్బో ఏంటో ఈరోజు మంచి అధ్యాయం, అట్లాగే వేళ విశేషం బాగుంది. ఏమన్నా ఉందా అండి ఈరోజు? అంటే ఈరోజు పరిశుద్ధ ఈ వేళకే విశేషం ఉందండి, కొన్ని వింత కారణాల వల్ల ఈ రోజు సెలవు. సో పరిశుద్ధ శుక్రవారం అన్నారండి, ఇందాక కడుక్కొని వచ్చేసాను నేను, పరిశుద్ధంగా ఉండాలి. మహర్షి గారు కూడా అడిగారు, ఏమండి ఈ రోజు ఏమన్నా మరి రాకొచ్చా మంచిగా ఉందంటే నేను కూడా నీవు వేశ్యమైతేవి సరిపోతుందా అన్న. పరిశుద్ధ వాక్యాలు చెప్పండి అయ్యా, పరిశుద్ధ శుక్రవారం రోజు అంటే ఇట్లాంటివి చెప్పేది కాదు. అంతేకాదండి, మీ కుమార్తెలు వేశ్యలేదు, అది కూడా వ్యభిచారుండేది. సరిపోతుందా? అయ్యా ఒక్క నిమిషం. ఇదే కనుక నిజంగా చర్చ అయ్యి మహర్షి గారు వారం వారం రాకపోతే ఏమనేవాళ్ళు మహర్షి గారిని? లోకంలో మహర్షి గారు లోకంలో పడిపోయారు, వీళ్ళది లోకంలో లేనట్టు. అంతే. అసలు నేను చెప్తున్నా సార్, ఎవడన్నా పోయి మీ చర్చిలో అందరి దగ్గర అప్పులు చేసి ఊరు మారిపోయి ఇంకో చర్చికి వెళ్ళిపోయండి, అప్పుడు వస్తారు వాళ్ళు కూడా లోకంలోకి. దశంభాగం కలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ లోక సంబంధమైన డబ్బులు మాకొద్దు, లోకంలో పడిపోయే ఈ డబ్బు మాకొద్దు అని చెప్పి అననే అనాలి ఒకడు కూడా. శవాల మీద కూడా ఏరుకుండా అంటే మహర్షి గారు లోకంలో పడిపోయారు. సరే, రీక్యాప్ ముందండి. పొద్దున పూట నేను ఒక సాంగ్ చూశాను. ఓకే, అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను జరుగుతుందనేది, అనుకున్నట్టే జరిగింది. అయితే వాళ్ళు మొదలు పెట్టారు, మనం రిటాలియేట్ చేసాం, వాళ్ళు మళ్ళీ ఇంకో రిటాలియేట్ చేశారు. ఈ చాప్టర్ మంచిగా ఇన్స్పైరింగ్ అనిపించింది. బహుశా కుదిరితే దీని మీద కూడా ఒక మంచి పాట రావచ్చు. వేశ్య యెహోవా మాట ఆలకించమన్నది కదా, నీవు వేశ్యవైతివి ఆ పాట టైటిల్. ఎక్స్పెక్ట్ చేయండి, ఇప్పుడే ఇంకా మొదలు పెట్టాల లిరిక్స్ కానీ ఏది. సో వస్తుందండి పాట, అంతా బైబిల్ వచనాలే, ఒక్క పదం నాది ఉండదు, కేవలం బైబిల్ వచనాలతోటే పాటను తయారు చేస్తాను. అంతకుముందు యెహెజ్కేలు 16 మీద వచ్చిందనమాట, ఇప్పుడు హోషేయ 4 మీద వస్తుంది. మేబీ ఇంకా హోషేయ 1-2 వచనాలు కలిపితే వేరే చోట్ల నుంచి కలవచ్చు. సో అందరూ తప్పకుండా ఎదురు చూడండి. మంచిగా ఉత్సాహవంతమైంది. నా ఛానల్ ఒకటి ఉంది పాట, ఓ వేశ్య యెహోవా మాట ఆలకించమని చెప్పేసి సాంగ్. అది బైబిల్ నుంచే తీసుకుంది అనమాట. తప్పకుండా వినండి అందరూ. రాక్ అనమాట, అది మామూలుగా డెత్ మెటల్ అంటారు, అని చెప్పేసి అది. సో నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివే, నీ జార క్రియలను పెంపు చేసి నాకు కోపము పుట్టించితివి అని చెప్పేసి, నీకు శ్రమ నీకు శ్రమ నీకు శ్రమ నీకు శ్రమ నీకు శ్రమ, అది ఉగ్రత అంతా ఉంటుంది అందుట్లో, ఏం దగ్గర లేదు. నేను బైబుల్ పాటలు విన్న వాటిలో నాకు ఫేవరెట్ అదేనండి. చాలా రెండిషన్స్ తర్వాత దొరికింది. ఎవరైనా వినకపోతే తప్పకుండా చూడండి, బాగుంటుంది. సో హోషేయకు వచ్చేద్దాం. మనకి మొత్తం అంతా ఏంటంటే, హోషేయ అనేది ప్రధానంగా ఇజ్రాయెల్ బేస్డ్ ప్రాఫిట్. ఇజ్రాయెల్ అంటే జూడా వేరు, అంటే యోదయ వేరు, ఇజ్రాయెల్ వేరు, రెండు ఉత్తర దక్షిణ దేశాలు అనమాట. ఈ రోజు మీకు మళ్ళీ అర్థమవుతుంది ఎక్కడ డివైడ్ అయింది ఏంటనేది. ఒక కాన్సెప్ట్, ఎందుకంటే ఇక్కడ ఒక పదం వాడతారు బేతావెన్ అని చెప్పేసి, దాన్ని అర్థం అవ్వాలంటే ఒక వర్డ్ ప్లే అనమాట. పోయిట్స్ రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా, అట్లా రండి దయచేయండి అంటే అది తెలుగులో రండి అయితే ఓకే, కానీ కొంతమంది తిట్టాలనుకున్నప్పుడు ఇది హిందీ రండి అని కూడా అనొచ్చు.
తెనాలి రామలింగుడు కూడా అంటాడు అనమాట. సో ఆయన తిట్టేటప్పుడు రంజన జడి పాండవుల అరి బంజనులైన ఉంది కదా, దాన్ని మార్చి ఆయన గంజాయి. సో ఇట్లా మీరు అట్లా ఇక్కడ ఈ పదాన్ని కూడా మారుస్తారు. అక్కడ మీకు అర్థం అవ్వాలంటే రాజుల గ్రంథానికి వెళ్ళి అంతకుముందు చదివింది ఒకసారి రీక్యాప్ చేసుకోవాలి. సో వీళ్ళు ఎట్లా డివైడ్ అయింది అనేది. ఇదంతా కూడా హోషియా అనే ప్రవక్త ఇజ్రాయెల్ బేస్డ్. వచ్చేవన్నీ కూడా ఇజ్రాయెల్ మీదే ప్రవచనాలు ఉంటాయి అనమాట. మీరు నాశనం చేస్తారు, మీరు నాశనం అయిపోతారు, మీరు నాశనం అయిపోతారు, అది ఇది తిరిగి మీరు మిమ్మల్ని కొంచెం బాగు చేస్తానులే అన్నట్టుగా ఉంటుంది. యూదా చాలా మైన్యూట్ పార్ట్ ఉంటుంది. ఇప్పటిదాకా ఏంటంటే నువ్వు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో, ఓకే, ఆమె వ్యభిచారత్వం వల్లగా పిల్లలు కంటుంది కదా, వాళ్ళకి ఈ పేర్లు పెట్టు, ఎజ్రాయేల్ అని చెప్పేసి కానీ, లోరుహమ్మ అని కానీ, లో అమ్మి కానీ, ఈ పేర్లన్నిటికి కూడా అర్థం ఏంటంటే రుహమ్మ లేకపోతే అమ్మి అనేది జాలి నొందినది, జాలి పొందింది అంటే రుహమ్మ. లో రుహమ్మ అంటే జాలి పొందలేదు అని, జాలి పొందనిది. అమ్మి అంటే జనము, నా జనము అని. లో అమ్మి అంటే నా జనం కాదు అని చెప్పేసి నెగేటింగ్ అనమాట పార్టికల్ అది. ఇట్లా పేర్లు పెట్టేసి మీరందరూ కూడా నా జనులు కారు అని ప్రవచనం అనమాట వాళ్ళకి పేర్లు పెట్టడం. అలాగే ఎందుకంటే యెషయాలో కూడా చూస్తే 7వ అధ్యాయంలో ఇమ్మాన్యువేలు అని పేరు పెట్టడం ఎందుకు, అక్కడ ఆ పేరు అక్కడ ఉన్న టైంలో చుట్టుపక్కల పైన ఇజ్రాయేలు అట్లాగే పైన ఉన్న అష్షూరు వీళ్ళు మీదకు వస్తుంటే నువ్వు కంగారు పడకు, దేవుడు నీకు తోడు అని ఈ పుట్టిన పిల్లవాడికి ఆ పేరు పెడతారు. అది కూడా కాదండి, ఒక అమ్మాయికి పిల్లోడు పుడతాడు, పిల్లోడికి ఈ పేరు పెడుతుంది వాళ్ళ అమ్మ. సింబాల్ అసలు యాక్చువల్ గా అందుట్లో సూచక్రియ ఏంటి, వాడు పాలు పెరుగు తినే టైం కల్లా కూడా, పెరుగు తినే టైం కల్లా కూడా ఇద్దరు రాజులు చచ్చిపోతారు. అది సూచక్రియ. అక్కడ సూచక క్రియ అంటే ఎప్పుడన్నా కూడా మీరు విజువలైజ్ చేయాలన్నమాట, మీ కళ్ళకు కనిపించాలి. అందుకే సూచక్రియ. కన్యక గర్భవతి అయింది అనేది ఎవరికి తెలియదు. సో ఇది సూచక్రియ అనమాట, ఇది ఆ రాజులు చచ్చిపోవడం. అట్లే ఇక్కడ పేర్లకి సిగ్నిఫికెన్స్ ఉంది, ఓకే. అందుకే ఇప్పుడు హోషియాలో కూడా ఇట్లా పేర్లు పెడతాడు. తర్వాత మీ తల్లి పోకిరి చూపులు చూసింది, దాన్ని నేను బాగా తంతాను. అలా చెప్పకూడదు, చదివేద్దాం. ఆ పిల్లల మీద నేను జాలి పడను, ఎందుకంటే వాళ్ళు వ్యభిచార సంతానం గనక, ఎందుకంటే వాళ్ళ తల్లి వేషలా ప్రవర్తించింది. నా వీటిల దగ్గరికి వెళ్ళిపోతాను, నా వీటిలో నాకు భోజన పానాలు ఇస్తారని చెప్పి నన్ను వదిలేసింది, నన్ను ఒగ్గేసింది. కాబట్టి దాని మార్గాన్ని ముళ్ళతో అడ్డేసేస్తా, నేను గోడ కట్టేస్తా, అదప్పుడు దాని దారులు తెలుసుకోలేకపోద్ది, అలా దాన్ని వీటి దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తా, అప్పుడు నేను దగ్గరికి తీసుకుంటా, ఆ తర్వాత ప్రేమ వచనాలు పలుకుతాను, ఆ విధంగా నేను దాన్ని సొంతం చేసుకుంటాను అని చెప్పాడండి. అంతేనండి, చాలు క్లుప్తంగా. తర్వాత 3వ అధ్యాయం కూడా 5 వచనాలే ఉంటాయి అనమాట. చివరాఖరికి మీకు ఒక రాజ్యం ఉంటుంది, మీరు దావీదు దగ్గరే విచారణ చేస్తారు. అంటే మీకు ఒక రాజు ఉంటాడు, వాడి దగ్గర మీరు విచారణ చేస్తారు అని చెప్పేసి. పరలోకపు ఛాయలేమీ లేవు అందుట్లో. మీకు అక్కడ ఒక రాజ్యం ఉంటుంది, మీకు ఇంతకు ముందు రకరకాలుగా రాజులు పోతా వస్తా, వేరే వాళ్ళు వస్తా, దాడి చేస్తే ఇదంతా ఉంటుంది కదా. మీకు స్టేబుల్ గా ఒక రాజు ఉంటాడు. ఇట్లాంటి వచనాలు ఉంటాయి అన్నమాట. ఇది పరలోక రాజ్యానికి సూచించేది అసలు కానే కాదు, లౌకిక రాజ్యమే. ఇక్కడ వాళ్ళకి అంతకు ముందు ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కానీ ఎటువంటిది లేదు అక్కడ, కంప్లీట్లీ నథింగ్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 4వ అధ్యాయం ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఇదేనమాట. ఇజ్రాయెల్ గురించి చెప్తా, వాళ్ళు చేసిన పాపాలు ఇవన్నీ కూడా చిట్టా విప్పుతా, వాళ్ళని శపిస్తా. కొంచెం సరే మీరేమంత నిరాశకే వెళ్ళొద్దు, కొంచెం ఆశ కూడా ఉంది మీకు, మీ రోజులు కూడా బాగుపడతాయి అని కొంచెం స్వాంతన వచనాలు కూడా పలుకుతా ముందుకు వదులుతుంది. చివరి దాకా ఇంతనండి, 14వ అధ్యాయం చివరి దాకా కూడా ఇంకోటి ఉంది చాప్టర్ తర్వాత. సో ఇజ్రాయెల్ ఫోకస్డ్ అనమాట ఇదంతా. వెళ్దామండి. మంచిదండి. ఇజ్రాయేలీల మీద యెహోవా కోపంగా ఉండటం, ఈ దాహం దీనికన్నా మనకి పాత వచనాలు కొంచెం బాగా స్ట్రాంగ్ ఉంటాయి అనుకుంటా అండి, మన సజీవ వాహిని ఇవే గట్టిగా. సరే అయినా నా చిత్త ప్రకారం కాదు మీరు ఎలాగో చదువుతారు కాదు, అందుకని చెప్పి చదువుదాం ఫస్ట్. ఓకే, నా చిత్త ప్రకారం కాదు, మీ చిత్త ప్రకారం. ఇంకా పాతది ఇవ్వమంటారా? ఇంకా పాతది అది కాదు, అది వద్దు, అది జనాలకు అర్థం కాదు, ఎసెన్స్ డైల్యూట్ అయిపోతుంది. అదే అందుకే ఇజ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి. ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యం ఏమిటో యెహోవా చెప్తాడు, వినండి. ఆయనే చెప్పుకుంటాడు. ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను నమ్మకస్తులుగాను లేరు. ప్రజలు ఒట్టు పెట్టుకుంటారు,
అబద్ధాలు చెప్తారు, చంపేస్తారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరలా మరలా హత్య చేస్తున్నారు. అందుచేత దేశం చచ్చిన వాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలా ఉందిరా. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఏ వ్యక్తి మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో వాదం పెట్టుకోవద్దు. మీరు పగటి వేళ పడిపోతారు, మరియు రాత్రి వేళ ప్రవక్త కూడా మీతో పాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తా. అది కాదండి, వాదం పెట్టుకోవద్దు అన్న తర్వాత వాదం పెట్టుకోవద్దు అన్న తర్వాత పెట్టుకుంటే ఏమైతుందో చెప్పాలి, కానీ పెట్టుకోవద్దు అని చెప్పి కూడా ఆ తర్వాత కూడా చచ్చిపోతారు మీరు అంటే ఇంక దేనికి? ఇంకోసారి చదవండి వచనం. మీరు పగటి వేళ పడిపోతారు, మరియు రాత్రి వేళ ప్రవక్త కూడా మీతో పాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేసేస్తా. నిజంగా ఇంకా వస్తుంది, ఇంకా ఉంది, ఇంకా ముందు ఉంది. ఆగండి ఆగండి అయ్యా, ఇది జస్ట్ బిగినింగే. అదే అదే. అబ్బో అబ్బో, ఈ రోజు ఏంటో శుభదినమే నిజంగా. ఎవరో ఊరకే రాదండి. పరిశుద్ధ శుక్రవారం యొక్క మహత్యం ఇది. నిజంగానండి. శుక్రవారానికే మహిమ కలుగును గాక. కాదు కిరణ్ గారు, ఎన్ని ఎపిసోడ్లు క్రితం అంది మన బైబుల్ క్లాస్ కి 6 వచ్చింది. ఎన్ని ఎపిసోడ్లు, చాలా నెల గడిచిపోయింది. మీకు అర్థం కావట్లేదు. కాపరి గారు 6వ వచనానికి 6 వచ్చారు. 7వ శోధకుడు వస్తాడేమో చూసుకోండి. వస్తారేమో చూద్దాం. శోధకుడు ఎంతమంది రాలేరయ్యా. కాదండి, శోధకుడు వచ్చి శ్యామ్ గారు వచ్చేసి, కుదిరితే రంగా గారు కూడా వచ్చి చదివేస్తే అద్భుతంగా ఆయన గాత్రంతో ఆహా ఆహా సూపరు. కోరుకుందాం. చదవమంటారా నెక్స్ట్ వచనము? యెహోవా మాట్లాడదంటే నేనే మాట్లాడాలా? చెప్పండి చెప్పండి. నా ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు మూర్ఖులు గనక నేను వాళ్ళని నాశనం చేసేసా. నేర్చుకునేందుకు వాళ్ళు నిరాకరించారు కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చడానికి ఐ డోంట్ అగ్రీ. మీరు మీ దేవుని న్యాయ చట్టం మరిచిపోయారు గనక నేను మీ పిల్లల్ని మరిచిపోతా. నువ్వు నా బలపం తీసుకున్నావు కాబట్టి నేను నీ పెన్సిల్ లాగేసుకుంటా. వారు గర్విష్ఠులయ్యారు, వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేసేశారు కనుక వారి ఘనతను నేను అవమానంగా మార్చేస్తా. నాదో శాడిజం. యాజకులు ప్రజల పాపాల్లో చేరిపోయారు, వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నారు కనుక ప్రజల కంటే యాజకులు వేరుగా ఏమీ లేరు, దొందే. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షించేస్తా, వేసేస్తా. వారు చేసిన వాటి కోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తా. ఆడు భోజనం చేస్తాడు కానీ ఆడికి తృప్తి ఉండదు, వాళ్ళు లైంగిక పాపాలు చేసేస్తారు అని వాళ్ళకి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వాళ్ళు ఈ నన్ను విడిచిపెట్టి వేశ్యల వలె తయారైపోయారు అని యెహోవా సెలవిస్తున్నాడు. లైంగిక పాపాలు, ద్రాక్ష మద్యం, కొత్త ద్రాక్షారసం మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి. పక్కన లారీ వస్తుందే, మనం బ్రేక్ కొడదామని కూడా తెలిసి చావదు. అరే పక్కన ముళ్ళ పొదలున్నాయి, అటు పక్కకి వెళ్దామని కూడా అనిపించదు. స్పీడ్ కూడా తగ్గదు. అది కాదండి, జర్నీ మధ్యలో ఇంకోటి కొనుక్కోకూడదు అన్నది కూడా తెలియదు. ఇప్పటికే ఎక్కువైంది, ఇంకోటి కొనుక్కోకూడదు అనేది. ఏ పరిస్థితులు అయినా సరే రాజమండ్రి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అలా పోతూ పోతూ లోకమే మారిపోతారు. పోతా సలహా కోసం నా ప్రజలు కట్టె ముక్కలను అడుగుతున్నారు రా. ఆ కట్టెలు వాళ్ళకి జవాబిస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు మహర్షి గారు, ఇది చాలా దారుణమైన వచనం అండి. తెలుసు చెప్తున్నాడు. పూరీలో ఎలా ఉంటదండి, అక్కడ పొయ్యితోటే కదా ఉండేది.
నాకెందుకు అట్లాంటి ఈ వాటి చూసి గురించి ఏం మాట్లాడుతుంది. గుర్తొచ్చిందంటే కట్టెలు ఉన్నాయి పక్కన, ఆ కట్టెలకు బ్లడ్ అంటుంది అన్నారు, అది గుర్తుకొచ్చింది. లేదండి, కాదండి, చెక్కతో చేసిన విగ్రహారాధన గురించి విగ్రహాలు. చెప్తున్నాడు. ఆ కాలంలో కర్ర అది అంటే నాకు విగ్రహం. అర్థమైంది. నేను దీనికి అన్వయిస్తున్నా అంటున్నా. అది ఉడితో చేసేవాళ్ళు అప్పుడు ఎక్కువ. ఈనాటికి అంతే కదండి, 2 చెక్కలంటే ప్లస్ షేప్ లో ఇంటూ షేప్ లో కనబడి అంతే. ఆ కట్టెలు జవాబు వాళ్ళకి. వాళ్ళు సిలువు ముందు అదే అడిగేది, కట్టెలు జవాబు ఇస్తే వాళ్ళు మోకరేస్తారు, తలలు బాదుకుంటారు, ఏడుస్తారు. ఇస్తుందా జవాబు? ఇవ్వదు. ముందుకెళ్దామండి, ముందుకెళ్దాం, చదివేద్దాం. వారు వేశ్యలాగా బోటకపు దేవతలను వెంటాడారు. నేను మాత్రమే సమాధానం ఇస్తా, కానీ అప్పుడప్పుడు నేను కూడా అలుగుతా. వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండల మీద, సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, ఇంకా ఇంకా అన్నిట్ల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేసేస్తారు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు, మరియు మీ కోడలు కూడా పాపాలు చేస్తారు. అందరూ వేశ్యలైపోయారా, వేశ్యపుత్రులారా. వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గాని, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడలను గాని నేను నిందించలేను. పురుషులు వెళ్ళి వేశ్యలతో పడుకుంటారు, వారు వెళ్ళి ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు. ఇజ్రాయేలు చెప్దాం, తర్వాత చెప్తానండి. చెప్దాం. ఆవేశపడొద్దు మనం. ఇజ్రాయేలీల సిగ్గుకరమైన పాపాలు. ఇజ్రాయేలు, నీవు ఒక వేశ్యలా ప్రవర్తిస్తున్నావే, కానీ యోధాను అపరాధిగా ఉండనీకు. గిల్గాలకు గాని లేక బేతావెనుకు గాని వెళ్ళిపో. ప్రమాణాలు చేయడానికి యెహోవా నామం వెళ్ళకంటున్నాడండి. వెళ్ళకు, బెతవెనుకు వెళ్ళొద్దు. ప్రమాణాలు చేయడానికి యెహోవా నామం ఉపయోగించవద్దు. నన్ను మర్చిపోయావు నువ్వు. మరియు యెహోవా జీవము తోడు అని అనొద్దు. అనొద్దురోయ్, నా పేరెత్తొద్దు. ఇజ్రాయిలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసుకెళ్లే కాపర్లు ఆయన ఉన్నాడు. కానీ ఇజ్రాయిల్ మొండిది, మాటెందు. మరలా పోయే పెయ్యలాగా ఉంది ఇజ్రాయిల్. ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచిపెట్టేయండి. వారి త్రాగుడు వారిని పక్కకు తిప్పేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వం చేస్తూ ఆమెను సిగ్గుతో కప్పేస్తున్నారు. కానీ ఆమెను ఆమె రెక్కలతో బంధించేస్తాను. ఆమెను ఆమె రెక్కలతో బంధించును. వారి బలి అర్పణల వలన వారు సిగ్గునొందుదురా, సిగ్గుపడతారు. దంచుటకు యెహోవా ఉన్నాడు. యెహోవాను నమ్మినవాడు ఎన్నటికీ బాగుపడడు. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, నాశనానికి 4 విధాల బాధలే మనసా. అది కూడా ఫుల్ఫిల్లింగ్ అండ్ అన్ని వేరియబుల్స్ వస్తున్నాయి. అయితే ఒక్కసారి అన్ఇంటరప్టెడ్ గా మన వర్జన్ కూడా కానిద్దామండి, తర్వాత దాని మీద ఎక్స్పోజిషన్ చేద్దాం. కానీ ఒక్కసారి అన్ఇంటరప్టెడ్ గా ఇది కూడా కానిద్దాం. సార్ కిరణ్ గారు మీరే చదువుతారా ఈ వర్జన్ కూడా? ఆయనే చదవాలి. ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడేస్తున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకైపోయింది. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచున్నవి. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో పాటు ప్రవక్త కూడా కూలిపోతాడు. అయ్యా, మా ప్రవక్త కాదయ్యా. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించేస్తాను.
నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుస్తాను. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలని వారు. నా జనుల పాపములనండి, నా జనులు నా జనుల పాపములను. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవిస్తుంది. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షిస్తాను, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేస్తాను. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనం చేసినా కూడా తృప్తి పొందక ఉంటారు, వ్యభిచారం చేసినా సరే అభివృద్ధిని అందక ఉంటారు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేస్తుంది. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులు అర్పిస్తారు, కొండల మీద ధూపం వేస్తారు, సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద నీడ బాగుందే అని అచటనే ధూపం వేస్తారు. అందువలనే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారుణులైరి. జనులు తామే వ్యభిచారులను కూడుతారు, తామే వేశ్యలతో సాంగత్యం చేస్తూ బలులు నర్పిస్తారు గనక మీ కుమార్తెలు వేశ్యలను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడన్లు వ్యభిచరించడం బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమైపోతారా? హే ఇజ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవును గాక, నీ పాపము నీకే. ఐ లవ్ యూదా, గిల్గాలునకు పోవద్దు, బేతావెనుకు పోవద్దు, యెహోవా జీవముతోడని ప్రమాణం చేయొద్దు. పెయ్య మొండితనం చూపేటట్టు ఇజ్రాయేల్ వారు మొండితనం చూపిస్తున్నారు కనుక విశాల స్థలమందు మీ గొర్రె పిల్లకు సంభవించేటట్లు దేవుడు వారికి సంభవింపజేస్తాడు. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనిను వాణిని అలాగే ఉండని. వారికి ద్రాక్షారసం చేదైపోయింది, ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారం చేస్తున్నారు. వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమిస్తారు. సుడిగాలి జనులను చుట్టుకొని పోతుంది, తాము అర్పించిన బలులను బట్టి వాళ్ళు సిగ్గుపడతారు. రామచంద్ర రామచంద్ర రామ. మీరు కొంచెం డైల్యూట్ కష్టాలు మాత్రం ఎవ్వరికి రావద్దండి. ఇంకొంచెం ఉగ్రతో చదవచ్చు, డైల్యూట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ వద్దండి, వేరియేషన్స్ చూపించండి. పారాయణం చేయడానికి లేదండి, జనాలకి అర్థం అవ్వాలంటే అందుట్లోనే ఉగ్రత అంతా అట్లా చదివితేనే అర్థం అవుతుంది అప్పుడు వాళ్ళకి. ఇక్కడ కమెంట్ వచ్చింది, చదవమంటారా? చదవండి. శాంత స్వరూపుడయ్యా, ఒరే పాపాత్ములారా, ఒరే పాపాత్ములారా, ఫాదర్ ఎవడో తెలియని దేవుణ్ణి గబ్బు గబ్బు చేస్తున్నారు కదరా. పాపం సార్, తండ్రి లేని బిడ్డని కూడా దయ చూపించట్లేదు. అయ్యా, తండ్రి లేని బిడ్డ కాదు, తండ్రి తెలియని బిడ్డ. యా, చిన్న కరెక్షన్ ఉంది, చిన్న డిఫరెన్స్ అంతే. ఓకేనండి, వచ్చేద్దాం దీంట్లోకి. హోషియా, ఇదంతా కూడా ఇజ్రాయేల్ చేసిన పాపం, దానికి పడే శిక్ష. ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి అంటున్నాడు హోషియా. ఏంటి బ్లేమ్ చేస్తున్నాడు అనమాట, వాళ్ళ తప్పుల చిట్టా అంతా కూడా లెక్కేస్తున్నాడు. కాకపోతే కీలకం ఏంటి అనేది చూడండి, ఓకేనా? ముందు బాగానే ఉంటుంది వినడానికి. ఏంటి వాళ్ళు చేసిన తప్పులు? సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట్టు చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సత్యం లేదంట దేశంలో, కనికరం లేదంట, దేవుని గూర్చిన జ్ఞానము లేదంట. ఇదంతా కూడా దేశంలో లేకపోవడం చూసి కోర్టుకి వెళ్ళి కేసేస్తే ఎట్లా అవుతుందో అట్లా యెహోవానే స్వయంగా ఈ దేశంలో ఉన్న నివాసులందరితోటి వ్యాజ్యం ఆడుచున్నాడు, కేసు వేస్తున్నారు అనమాట. ఓకే, వాళ్ళందరి మీద కేసు వేశాడు. ఇప్పుడు ఇది హోషియా చెప్తున్నాడు, అనౌన్స్ చేస్తున్నమాట, నోటిఫికేషన్ ఇస్తున్నాడు. మీ మీద ఒక కేసు బుక్ అయిన యెహోవా వేశాడు మీ మీద కేసు. ఎందుకు? సత్యము, కనికరము, ఇంతేనా? వీటన్నిటికి మించి దేవుని గూర్చిన జ్ఞానము ఈ దేశమందు లేదు అని చెప్పేసి ఇది వచ్చిన వ్యాజ్యం. సరే, ఇంకా ఏంటి? అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసిదరు,
మానక నరహత్య చేసెదరు. సో అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నాడు, ఇవన్నీ చేయకూడదని చెప్పేసి ఇట్లాంటిది మనకి వేరే వేరే చోట్ల దొరుకుతుంది. ఇప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అనేది మనకి పదాజ్ఞలో కూడా సౌండ్ వస్తుంది సార్ ఎక్కడో స్వరూప్ గారు మీ దగ్గర. సో నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, ఇట్లాంటి వచనాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అదే చెప్తుంది, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, హత్య చేయుచున్నారు, దొంగిలించుచున్నారు, అలాగే వ్యభిచరించుచున్నారు. ఈ వ్యభిచారం అనేది విగ్రహారాధన కాదు, దానికి సపరేట్ కోటానే ఉంటుంది ఏకంగా. ఇది లిటరల్ అడల్టరీ అండి. ఓకే, వ్యభిచారం కూడా వాడుకయ్యింది. జనులు కన్నము వేయుచున్నారు. కన్నం వేస్తారంటే వాళ్ళు వేస్తున్నారు అనమాట దొంగతనానికి. మానక నరహత్య చేస్తారు అనే దానికి ఇక్కడ వాళ్ళు వాడిన పదం ఏంటంటే బ్లడ్ టచెత్ బ్లడ్ అని చెప్పేసి. ఎట్లాగంటే ఇప్పుడు మనకి ఒకదానికి వెనకాల ఒకటి వస్తుంది అనడానికి ఎట్లంటే మనుషుల వెనకాల మనుషులు వెళ్తున్నారు అనుకోండి, కానీ ఇక్కడ ఎంత వెంటనే జరుగుతుంది అంటే ఎదుటి మనిషికి వెనకాల మనిషి అతుక్కుంటున్నాడు, వాడి వెనకాల వచ్చేవాడు వీడికి అతుక్కుంటున్నాడు, వాడి వెనకాల వచ్చేటోడు ముందర వాడికి అతుక్కుంటున్నాడు. ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత విరివిగా ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుందంటే దే ఆర్ లిటరలీ టచింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒకళ్ళకొకళ్ళు అతుక్కున్నంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది. అందుకే మానక నరహత్య చేసేదరు అన్నారు. బట్ ఇంగ్లీష్ లోకి వెళ్తే బ్లడ్ టచెత్ బ్లడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇలా చెప్తున్నారు, ఆ రక్తం అనేది ముందు జరిగిన క్రైమ్ రక్తం వెనక జరిగిన క్రైమ్ నెత్తురుతోటి కలుస్తుంది, టచ్ అవుతుంది, అంత ఫ్రీక్వెంట్ గా జరుగుతుందని పోయట్రీ వాడాడు ఇక్కడ. లిటరల్ గా అట్లా జరుగుతుందని కదా, కానీ ఈ గ్రంథం రాసిన వాళ్ళు గుర్తొచ్చింది. ఏంటంటే హీరో ఉంటాడు కదా, కత్తితో గుచ్చితే ఒకటి కడుపులోంచి ఇంకో కడుపులోంచి 10 మందిని దూసుకుపోతుంది చూడు, మగధీర. మగధీరట. యా, సో ఇక్కడ బ్లడ్ టచెడ్ బ్లడ్ అంటే వరుస పెట్టి అట్లా ఫ్రీక్వెంట్ గా క్రైమ్ జరుగుతుంది, టూ మచ్ క్రైమ్ జరుగుతుంది అని చెప్పేసి అర్థం అనమాట. ఇట్లాగే ఇప్పుడు దీని మీద ఏంటంటే మనకి వేరే సైట్లో క్రిస్టియన్ సైట్లో ఏంటంటే ఈ మధ్య అంతా కూడా చాలా లిబరల్ గా వస్తూ ఉంటాయి. బయట వోకిజం కానివ్వండి, వీటిలో ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఏమనంటే టు నో నో బౌండరీస్, నో రూల్స్, జస్ట్ డూ ఇట్. నైకీ స్లోగన్ ఏంటండి, జస్ట్ డూ ఇట్. అంటే ఏంటి, ఏదన్నా కానీ జస్ట్ డూ ఇట్ అనమాట. నైకీ అంతవరకే చెప్తుంది, నైకీ జస్ట్ డూ ఇట్ అనేది. అట్లాగే బ్రేక్ ఆల్ ది రూల్స్, పీల్ ఆఫ్ ఇన్హిబిషన్స్ అంటే ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకపోతే ఏదన్నా ఆపుతుంటే మిమ్మల్ని ఒక పని చేస్తా దాన్ని పీల్ చేయండి అంటే పీకి పడేయండి. ఫైండ్ యువర్ ఓన్ రోడ్ అంటే మీ సొంత రోడ్డుని మీరు కనుక్కోండి, అది ఎటు వెళ్ళినా కానీ. లివింగ్ వితౌట్ బౌండరీస్, ఇట్లాంటివన్నీ బయట స్లోగన్లు వినిపిస్తూ ఉంటాయి. ఇది ఈ బైబిల్కి వ్యతిరేకంగా వెళ్తుంది అని చెప్పేసి క్రిస్టియన్ సైట్లో ఈ వచనానికి సంబంధించి కామెంటరీ ఇచ్చారు. కాకపోతే అవి ఇక్కడ చెప్పడంలా అబద్ధ సాక్ష్యం పలకూడదు, అబద్ధం ఆడకూడదు అంటే జస్ట్ డూ ఇట్ అంటే వాళ్ళు అబద్ధం చెప్పమని చెప్పినట్టు కాదు, కానీ వీళ్ళు అట్లా అర్థం తీస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఎలిగేషన్ ఏంటి బైబిల్ వేస్తుంది, జనాలు దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, హత్యలు చేస్తున్నారు, ఇవన్నీ బ్యాడేనండి. ఓకే, అల్టిమేట్లీ ఏంటంటే బ్లడ్ షెడ్ ఆఫ్టర్ బ్లడ్ షెడ్ అనమాట. ఇందాక మీరు చూపించిన దాంట్లో బ్లడ్ టచ్ విత్ బ్లడ్, ఇది కదా ప్రాబ్లం. ఫైన్, మరి అల్టిమేట్లీ రిజల్యూషన్ ఏంటి? రిజల్యూషన్ కూడా ఇదే, బ్లడ్ టచ్ విత్ బ్లడ్ అనమాట. రక్తం రక్తాన్ని ముట్టుకుంటుంది, మానక నరహత్యగా జరిగేది చివరిలో కూడా. యెహోవా ఏం డిఫరెంట్ గా చేయట్లా. కాకపోతే వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నందుక లేకపోతే అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నందుక వీటికి కాదనమాట కారణం. ఇంకా ఫర్దర్ గా చూడండి ఏంటనేది. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులు అందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోచున్నాయి. ఎవరెవరంట, దేశం మొత్తం కూడా ఏడుస్తుంది. పశువులైతే పశువులు, ఆకాశ పక్షులు ఆఖరికి, అలాగే సముద్ర మత్స్యాలతో సహా అందరూ గతించిపోతున్నారు. ఏంటి ఇదంతా? ఇజ్రాయేలు దీంట్లో ఏం జరిగిందో తెలుసా? ఇజ్రాయేలు నాశనం అయిందండి, దాన్ని పడగొట్టారు. తర్వాత ఇంకొంతకాలానికి యోధా కూడా పడిపోయింది, ఒక 100 ఏళ్లకు రఫ్గా. ఇంతే జరిగింది, ఇంకేం జరగల. ఒక రాజ్యం ఓడిపోయి వేరే రాజ్యంలో కలిసిపోయింది, వేరే రాజు కిందకి వెళ్ళిపోయింది అంతే. కానీ హోషియా ఏంటంటే ఇదిగోండి ఈ లెక్కన ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నాడు. బట్ పోయట్రీ కాబట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే వీటన్నిటితో పాటు పశువులు, ఆకాశ పక్షులు, అట్లాగే సముద్ర మత్స్యములు, వీటితో పాటు కాపురస్తులు అందరూ క్షీణించుచున్నారంటే ఎవరెవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరూ క్షీణిస్తున్నారు. యెహోవా సొల్యూషన్ ఏంటి? అరే ఎంతకాలం క్షీణిస్తారా, శుభ్రంగా లేపేస్తా. ఇప్పుడు మనకి ఈ సినిమా ఉంటుంది కదండి, బాహుబలిలో కట్టప్ప అడుగుతాడు, కట్టప్పకి భల్లాల దేవ వరమిస్తే ఆహా బ్రహ్మాండం అని చెప్పేసి, బయట దేవసేన చాలా బాధలు అనుభవిస్తుంది, ఆమెకి విముక్తి కలిగించమంటే ఏమంటాడు భల్లాల దేవ?
చెప్పండి ఎవరన్నా ప్యానెల్లో. ఖడ్గం చేతిలో పెట్టి రావట్లేదు. డైరెక్ట్ గా పైకి విముక్తి ఇచ్చేయంటాడు. మరణం కన్నా గొప్ప విముక్తి ఏముంది కట్టప్ప అంటాడు. ఏముంది కట్టప్ప, అదే కదా జరిగేది. మీరు తర్వాత చూడండి ఏం జరుగుతుంది అనేది. ఓకే, వీళ్ళందరూ క్షీణిస్తున్నారని కదా అంటుంది. పాపం అందరూ కాపురస్తులు అందరూ కూడా క్షీణిస్తున్నారని కదా. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? అది సో ఈ రోమన్స్ కానీ ఈ రోమన్స్ పత్రిక కానీ వీటిల్లో హోషియాని పౌలు ఎట్లా వాడుకున్నాడో చూసాము. దీని గురించి తర్వాత వద్దాం, ఇప్పుడు కాదు. తర్వాత 4వ వచనం, ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు అన్నాడు. ఇక్కడ ఇది ఫ్రేజింగ్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. రాంగ్ ఫ్రేజింగ్. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనం లేదని కాదు. కిరణ్ గారు మీరు ఉన్నారా? కాదు, దీని ప్రకారం డిబేట్లు వేస్ట్ అప్పుడు. అది కాదు ఇక్కడ చెప్పేది. ఇది రాంగ్ ఫ్రేజింగ్ అండి. అంటే తప్పు చెప్పాడనో కరెక్ట్ గా కాదు కానీ ఫ్రేజింగ్ రాంగ్ చేశాడు. కిరణ్ గారు ఉన్నారా? మీరు చూపించిన బుక్ చూపించాలి. లెక్క ప్రకారం చూసుకున్నా వాళ్ళతో చేయడం వేస్ట్ అండి డాక్టర్ గారు. ఇంగ్లీష్ సరే, ఇక్కడ ఏమన్నంటే లెట్ నో మ్యాన్ బ్రింగ్ ఏ ఛార్జ్ అన్నాడు. ఓకే, ప్రయోజనం కాదు ఇక్కడ మనకి. ఇక్కడ ఏమని ఉందంటే ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనం లేదన్నాడు. కానీ ఏంటంటే ఎట్ లెట్ నో మ్యాన్ స్ట్రైవ్ అని కేజేవి. అంటే ఎవడిని వాదన పెట్టుకోవద్దు, ఎవడు కూడా వాదన పెట్టుకోవద్దు అని అర్థం. వాదించినను ప్రయోజనం లేననేది అంతరార్థం. కానీ యెహోవా చెప్తుంది ఏంటంటే ఒకడు మరి ఒకనితో వాదన పెట్టుకోకండి. వై, ఎందుకు అని అడిగితే ఒకని గద్దించినను కార్యము కాకపోవును. ఒకని మీరు గద్దించారనుకోండి వాదనలో, అయినా కానీ ఉపయోగం లేదు, పని జరగదు. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. ఒక యాజకుడు వచ్చి పలానా చెప్తే జనాలందరూ వీడితోటి పోట్లాడుతున్నారు. ఇక ఎందుకురా ఒకడు మరి ఒకరితోటి వాదన పెట్టుకోవద్దు, ఎందుకంటే పెట్టుకున్నా ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. అర్థం అనమాట. లిటరల్ గా చెప్పాలంటే మీరు ఒకరితో వాదన పెట్టుకోవద్దు, ఒకరిని గద్దించినా కార్యం కాదు. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారని చెప్తున్నాడు. ఇది వచనం ట్రాన్స్లేషన్. ఐ మీన్ యాక్యురేట్ గా తీస్తే అర్థం దెబ్బతినదు కానీ యాక్యురేట్ ట్రాన్స్లేషన్ అయితే అది కాదు. ఓకే, సో మీరు ఒకరితోటి గొడవలు పెట్టుకొని టైం వేస్ట్ చేయొద్దు, వాళ్ళు వినే రకాలు కాదు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును, నీ తల్లిని నేను నాశనము చేతును అంటున్నాడు. అయ్యా స్క్రోల్ కావట్లా, ఇంగ్లీష్ లోనే ఉంది. చేస్తున్నా, సజీవ వాహిని తీస్తున్నా. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఈ తప్పు ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పగలు నీవు కూలుదు అంటే దేర్ఫోర్ షెల్ దౌ ఫాల్ ఇన్ ద డే. పగలే నువ్వు పడిపోతావు. పగలు జనరల్ గా పడరండి మనం, ఎందుకంటే నడుస్తాం, మనం ఎక్కడ నడుస్తున్నాం ఏంటి అనేది మనకి కనిపిస్తుంది, రైట్? కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంత తెలిసినా పగటి ఎందే నడుస్తున్నా కానీ వీళ్ళు పడిపోతారు. ఇక్కడ పడిపోవడం అంటే కాలుకి ఎదురు తగిలి పడిపోవడం అవుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ ఇక్కడ చనిపోవడం అనమాట. పగలే నీవు కులుదు అంటే నువ్వు ఫుల్ ఎరుకలో ఉండగానే, నీవు పవర్లో ఉండగానే, లేకపోతే ఎట్లాగో మొత్తానికి నీ క్యాపబిలిటీస్ నీకు ఉండగానే నువ్వు పడిపోతావు, నాశనం అయిపోతావు అని. అంతేకాదు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలునంటే ముందు నువ్వు కూలిపోతావు, కానీ మీలో ప్రవక్తలు అని చెప్పేసి తిరుగుతున్నారు కదా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మేమేదో తోపని, మాకు యెహోవాతోటి కాంటాక్ట్ ఉందని, మాకు జ్ఞానం ఉంది, మేము తెలివైన వాళ్ళని, మేము గొప్ప వాళ్ళమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒరే ముందు నువ్వు పడతావురా, కానీ రాత్రి వాళ్ళు కూడా పడిపోతారు. పగలు నువ్వు, రాత్రి నీతో పాటు వాళ్ళు కూడా కూలిపోతారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నీ తల్లిని నేను నాశనము చేతును అని చెప్పేసి అంటున్నాడు. పిల్లలు కదా పాపం చేసింది, దాన్ని బట్టి తల్లిని నాశనం చేస్తున్నాడు. ఇది 5వ వచనంలో. తర్వాత ఏమంటుందంటే ఇది మనకు అంతకు ముందు కూడా చూస్తే తల్లిని బట్టి పిల్లల్ని కూడా మనకి 1వ అధ్యాయము 2వ అధ్యాయం వీటిలో చూస్తే తల్లి పోకిరి చూపులు చూచున్నది. ఓకే, ఆమె రకరకాలుగా వ్యభిచారం చేస్తుంది, ఆమె మార్గములకు కంచెలు వేస్తానని చెప్పేసి అన్నాడు కదా అట్లా. సో తర్వాత తల్లిని బట్టి పిల్లల్ని, పిల్లల్ని బట్టి తల్లిని బాధిస్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరికి ఒకళ్ళకి అంటే ఒకళ్ళ తప్పుని బట్టి ఇంకొకళ్ళని పనిష్ చేస్తున్నాడు ఈయన. సో నీ తల్లిని నేను నాశనము చేతును అని చెప్పేసి అంటున్నాడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఎవరి గురించి చెప్తున్నానంటే ఇప్పుడంతా ఫోకస్ యాజకుల దగ్గరకు వస్తుంది. నా జనులు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు.
ఇప్పుడు ఒకళ్ళ వర్గం గురించి మాట్లాడుతున్నాడు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నీవు నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును అని చెప్పేసి పలానా యాజక వర్గం ఏదైతే ఉందో ఆ యాజకుల గురించి మాట్లాడుతున్నాడు. నీ కుమారులను కూడా నేను మర్చిపోతాను. ఇందాక పిల్లల్ని బట్టి తల్లిని నాశనం చేస్తానన్నాడు. ఇప్పుడు పైన ఇజ్రాయేల్ని యాజకుడను లేకపోతే ఎట్లాగో అని, తర్వాత పిల్లల్ని కూడా నేను మర్చిపోతాను అని చెప్పి, మర్చిపోవడం అంటే ఏంటి? పలానా వాళ్ళకి అప్పగించి నాశనం అన్నమాట. ఇంకా ఓకే, ఇంకా ఇక్కడ నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితే కదా, అది తోరా. అంటే మొత్తం ఈయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్లో లా అని చెప్పేసి వాడతారనమాట పదం, మూలంలో తోరా అని చెప్పేసి వాడారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈయన ఆజ్ఞలన్నిటినీ మరిచిపోతే, ఉండండి మీకు అది కూడా చూపిస్తాను, తీసి పెట్టాను. ఎక్కడ? ఇంకోటి జ్ఞానం అంటే ఓన్లీ భయపడటమే కదా. లేదు, ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అన్నారండి. ఇంగ్లీష్ లో ఏమన్నారంటే మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బికాస్ థౌ హ్యాస్ట్ రిజెక్టెడ్ నాలెడ్జ్ అన్నాడు. కానీ ఇక్కడ వాళ్ళు రిజెక్ట్ చేసింది ఏంటి? కింద చూడండి, హ్యాస్ట్ ఫర్గాటెన్ ది లా ఆఫ్ దై గాడ్. రిజెక్ట్ చేయడం ఒక ఎత్తు నాలెడ్జ్ ని. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? యెహోవాకి భయపడడమే జ్ఞానం. యెహోవాకి భయపడాలి. అట్ ద సేమ్ టైం యెహోవా ఏమేమైతే ఆజ్ఞలు ఇచ్చాడో, లా, సో కాల్డ్ లా, దాన్ని పాటించాలి. ఒకసారి నా స్క్రీన్ పెట్టండి. ఇది హోషేయలోకి వెళ్తే 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఐ విల్ ఆల్సో రిజెక్ట్ థీ దట్ thou shalt be no priest. మీరు నాకు యాజకుడు కాకుండా, ఓకే, priest to me, seeing thou hast forgotten the law of thy Elohim. నీ దేవుడు, నీ ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన లా, తోరా కనిపిస్తుంది కదా అండి, ఇదనమాట నెంబర్ 8451. దీన్ని మీరు మర్చిపోయారు. ఇది మీరు చేసిన పెద్ద తప్పు. సో మరచితివి గనుక అనే పదం చూడండి. ముందు వాళ్ళు రకరకాల తప్పులు చేశారు. డాక్టర్ గారు మీ స్క్రీన్ పెట్టేసేయండి. ఇంకా ముందు వాళ్ళు రకరకాల తప్పులు చేశారు, కానీ నువ్వు నా ధర్మశాస్త్రాన్ని మరచితివి కనుక నేను కూడా నీ కుమారులను మరచిపోతాను, అంటే మరతును. ఓకే, సో అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు మిమ్మల్ని మర్చిపోయారు, మీరు కూడా వాళ్ళని మర్చిపోండి. వాళ్ళకు గుర్తులేదు, వాళ్ళు మర్చిపోయారు, కానీ మీకు గుర్తుంది కదా, కానీ మీరు కావాలని మర్చిపోతున్నారు అన్నమాట. ఇది యెహోవా ఫిలాసఫీ. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తా. ఇజ్రాయేల్లో ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు విగ్రహారాధన చేశారు. వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, రైట్? ఇప్పుడు యెహోవా ఏం చేస్తాడు? ఎవరైతే విగ్రహారాధన చేశారో వాళ్ళనే కాదు, వీళ్ళకి గుర్తు లేకుండా వీళ్ళు విగ్రహారాధనలోకే పుట్టి అది చేస్తున్న పిల్లల్ని కూడా మర్చిపోతాడు అనమాట యెహోవా. ఇక్కడ అది చెప్తుంది, నీ కుమారులను కూడా నేను మర్చిపోతాను. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కదా, వాళ్ళని మర్చిపోతాడు అనమాట. ఇట్లా ఇది. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ తోరా, దీన్ని మర్చిపోకూడదు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా చెప్తున్నాడు. కానీ ఏదండి, ఎవరు అన్నారు కదా ధర్మశాస్త్రము వ్యర్థం అని చెప్పేసి, ఛాయ అయి ఉన్నదని. అమావాస్య దినాలు, విశ్రాంతి దినాలు, మిగతా వాటి విషయాల్లో మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనీయకుడి, అవన్నీ రాబో దాని విషయమై ఛాయగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఛాయలా అనిపిస్తుందా మీకు చెప్పండి? నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. మీరు యెహోవా ధర్మశాస్త్రాన్ని వదిలేసినా, మరిచిపోయినా, యెహోవా కూడా మిమ్మల్ని, మీ కుమారుల్ని వదిలేస్తాడు. వదిలేయడమే కాదు, తర్వాత ఉపద్రవాలు తెస్తాడనమాట. ఇది ధర్మశాస్త్రానికి ఉన్న వాల్యూ పాత నిబంధనలో. కానీ పౌలు ఎంత చిల్లంగితనం చేశాడనేది మీ కొత్త నిబంధనలో మనం అనేక మారులు చెప్పాము. తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా కొత్త నిబంధనలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ వీటికి వచ్చి వీటి ఇంపార్టెన్స్ అనేది అప్పుడు కూడా చూపించడం జరుగుతుంది. ఛాయ అన్నాడు, ఐ మీన్ లిటరల్గా. ఛాయ అంటే ఏంటి? నథింగ్. షాడోలో ఏమీ ఉండదు, ఏమీ లేకపోవడమే అక్కడ ఛాయ. పాత నిబంధన ఛాయ అన్నాడు ఆయన, ఫ్రూట్లెస్ అనమాట. అంటే ఎందుకు పనికిరానిది అని చెప్పేసి. ఎందుకన్నా పనికొస్తే దేవుడు తీసేయడు కదా దాన్ని అన్నాడు. దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్. దేవుడేం తీసేయాలా దాన్ని అంటే, బైబుల్ దేవుడేం తీసేస్తానని చెప్పాలి. అది నిత్య నిబంధన అన్నమాట. నూతన నిబంధన ఏంటంటే హృదయం మీద రాయడం. వీళ్ళు కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చి పెట్టారు. రాజ్యాంగం ముందే రాశారండి. కొత్త ఆల్టరేషన్ ఏంటి? డిజిటల్ కాపీ చేయడం. కానీ ఇక్కడేంటి, వీళ్ళు వచ్చి ఇంకొక రాజ్యాంగాన్ని రాశారనమాట. డిఫరెన్స్ అది. చెప్పింది ఒకటి, వీళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని ఇంకోటి రాసుకొని పెట్టుకున్నారనమాట. జరిగింది అది. సో నెక్స్ట్ 7వ వచనం. ఏది?
తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఈ యాజకులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ప్రవక్త కానివ్వండి, ఇట్లా రకరకాల వీళ్ళందరూ తమకు కలిమి కలిగిన కొలది, వాళ్ళకి బాగా పంటలు రావడం కానివ్వండి, విగ్రహారాధన చేస్తే అంటారు కదా ఇర్మియాలో, మేము ఆకాశరానికి ధూపం వేసినప్పుడు మాకు చాలా బాగా జరిగింది, ఆమెకి వేయడం ఆపిన తర్వాతే మమ్మల్ని తెగుళ్ళు ఇంకా చీడలు ఇవన్నీ కూడా వెంటాడిని అని చెప్పేసి అంటారు ఇర్మియాలో. ఇక్కడ అదే. సో వాళ్ళకి కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేశారు. అంటే ఈయన్ని వదిలేసి వేరే దేవతలను ఎక్కువగా పూజించారు. అందుకని ఏం చేస్తున్నాడు, కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. వింటున్నారా అండి? మహర్షి గారు ఉన్నారా? కాదు, ఘనత ఎప్పుడు కలిగింది ఇప్పుడు వీళ్ళకి? ఎప్పుడు కొట్టుకున్నా ఉన్నారు కదా. అట్లా కదండి. ఇప్పుడు ఇర్మియాలో ఏమంటారండి వాళ్ళు, మేము ఆకాశరానికి ధూపం వేసినప్పుడు మాకు బాగానే జరిగింది అని చెప్పేసి అంటారు కదా. ఉండండి, దాన్ని చూపిస్తాను. ఇదిగోండి, నా స్క్రీన్ పెట్టండి ఒకసారి చూపిస్తాను. ఇర్మియాలో 44లో ఏమంటున్నాడు, ఈ వచనాల్ని ఆ వచనాల్ని పక్కన పెట్టండి, ఈ హోషియాది మీకు అర్థమవుతుంది అనమాట ఏం జరుగుతుంది అనేది. ఇర్మియా 44వ అధ్యాయం అండి. ఓకే, ఏంటంటే, మేము నీతో చెప్పిన సంగతులనన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణముల్లోను యెరూషలేము వీధులలోనూ చెప్పినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములను అర్పింతుము. ఏలయనగా, వై, ఇఫ్ యు ఆస్క్ వై, బికాస్ మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. సమృద్ధి అండి, అధికమన్నారు కదా, వాళ్ళ కలిమి సమృద్ధి, ఆహార సమృద్ధి అంటే కలిమి. మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములను అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. ఎవరండి ఆపేలా చేస్తుంది? ఆకాశరానికి వేసినంత వరకు కూడా క్షేమమే వీళ్ళకి, సమృద్ధి. ఇప్పుడు హోషేయాకు వచ్చేసేయండి. వీళ్ళు ఆకాశరానికి ఆపాలి. ఎలా? ఈయన మార్గాలు వేస్తున్నాడు. మనం 2వ అధ్యాయం చూస్తే ఈ తల్లి పక్కదారి పోకుండా మార్గాలు వేస్తున్నాడు. ఆకాశరానికి ధూపం వేయకుండా మార్గాలను మూసేస్తున్నాడు అనమాట. మూసేస్తే వాళ్ళు ఆకాశరానికి ధూపం వేయడం మానేస్తారు. మానేసి నాకేం జరుగుతుంది? ఇదిగోండి, కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను, ఆకాశరానికి వీళ్ళకి ధూపం వేసి వాళ్ళకి కలిగిన ఘనత ఏదైతే ఉందో దానిని నీచ స్థితికి మార్చుదును. ఇప్పుడు చెప్పండి, ఆకాశరాన్ని వదిలేసేలా చేసింది ఎవరు? యెహోవా మార్గాలకు కంచెలు వేసి. వదిలేసినాక వాళ్ళ ఘనతని నీచ స్థితికి తెచ్చింది ఎవరు? యెహోవా. ఎలా తెచ్చాడు? ఏమేం కలిగించాడు? ఇర్మియాలోకి వెళ్తే, ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. ఎవరండి ఖడ్గం చేత, క్షామం చేత, తెగులు చేత, చీకటి చేత, ఖైదు చేత, చెరచేత, దిగులు చేత, మనోవ్యధ చేత, పుళ్ళ చేత, వీటి చేత పీడించేది ఎవరండి? ఒక్కడే, యెహోవా. అందుకే మేము చెప్పేది, దీనులను దంచుటకు యెహోవా ఉన్నాడు, యెహోవాను నమ్మినవాడు ఎన్నటికీ బాగుపడడు. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, నాశనానికి 4 విధాల బాధలే మనసా. రైట్. అందుకని మీరు పూజిస్తుంటే దాన్ని ఆపేస్తాడు, తర్వాత దానికి ప్లస్ ఎక్స్ట్రాగా శిక్షలు అన్నమాట. మళ్ళీ మీ ఘనతను కాస్త నీచ స్థితికి మారుస్తాడు. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు కనుక, యాజకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటున్నారు. అంటే ఏంటి? వీళ్ళు విగ్రహారాధనలు ఇవి చేస్తుంటే వాటిల్లో వాళ్ళు కూడా పాలు పంచుకొని వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తున్నాడు. వాళ్ళ పాపాలను వీళ్ళు ఆహారంగా భుజిస్తున్నారు కనుక జనులు మరీ అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. ఇప్పుడు యెహోవాకు పూజిస్తే అదొక రకమైన బలి, దహన బలి కానీ ఇట్లా రకరకాలు ఉంటాయి. విగ్రహాలకు పూజిస్తున్నారు అనుకోండి, వీళ్ళకి ఇంకా ఎక్కువ ముడుతుంది అనుకోండి ఆహారం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అబ్బే, యెహోవాకు పూజిస్తే పెద్ద విలువ లేదు, విగ్రహారాధన చేయండి మాకు ఇంకా ఎక్కువ వస్తుందని ఇంకా ప్రోత్సహిస్తున్నారు.
వీళ్ళు విగ్రహారాధనే చేయాలని కోరుకుంటున్నారు. అంటే పాపము చేయవలనని వారు కోరుదురు యాజకులు, వాళ్ళు కోరుకుంటున్నారు అని ఇక్కడ హోషియా చెప్తున్నాడు. ఐ మీన్ ఎట్లీస్ట్ రాసిన వాడు చెప్తున్నాడు. కాబట్టి సో వీళ్ళు ఈ విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి పైన ఇందాక మిగతాదంతా అబద్ధ సాక్ష్యము, అబద్ధమాట, ఇదంతా ఓకేనండి, అది సైడ్ మ్యాటర్. కీలకం ఏంటి? విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. ఏంటి? ఘనత నీచ స్థితికి తేబడుతుంది, వాళ్ళని కొట్టేస్తాడు. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. ఏంటి? విగ్రహారాధనని పూజిస్తే శిక్ష, వారి క్రియలు వాటిని బట్టి మీరు ధూపం వేసినా ఏది చేసినా కానీ దాన్ని బట్టే మీకు ప్రతీకారము చేతును అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా నమ్మకం లేదు, అసలు ఎక్కడా లేదు నమ్మకం ఇక్కడంతా కూడా. మీరు అనుకోవచ్చు పోనీ ఒక రకంగా ఏంటి లేదు, ఇందుట్లో వాళ్ళు తప్పుడు పనులు కూడా చేస్తున్నారు కదా, హత్యలు, అబద్ధాలు, వ్యభిచారం, ఇదంతా. ఇంకా ఫర్దర్ చూడండి ఎంఫసిస్ దేని మీద ఉంటుంది అనేది. ఓకే, వాళ్ళు వాళ్ళని వేధించడం కాదు, విగ్రహారాధనే ప్రైమరీ ఫోకస్ అన్నమాట అంతా కూడా. అదే పెద్ద పాపం. మీరు ఆ వర్డింగ్ కానీ వీటిని చూస్తే అర్థమవుతుంది. వారు చూడండి 10వ వచనం, ఏడుపంతా ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక. దేనివల్ల అండి? పైనేమో కాబట్టి జనులకు ఎలాగ జరిగిందో యాజకులకు అలాగే జరుగుతుంది అని అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడేంటి? యాజకులు కానీ వీళ్ళందరూ యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక, బికాస్ ఆఫ్ దట్ ఫర్ దే షల్ ఈట్ అండ్ నాట్ హ్యావ్ ఎనఫ్, దే షల్ కమిట్ హోడమ్ అండ్ షల్ నాట్ ఇంక్రీజ్, బికాస్ they have left off to take heed to the Lord. Because they have left అన్నారు. అంటే వాళ్ళు వదిలిపెట్టారు గనుక, బికాస్ ఆఫ్ దట్ ఒక కారణం ఉంది. యెహోవాను లక్ష్య పెట్టలేదు కనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. అభివృద్ధి అంటే ఇక్కడ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కాదండి, పిల్లలు కలగడం. వాళ్ళు వ్యభిచారం చేసినా కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఇది చెప్తుంది. ఎందుకు? యెహోవా గర్భాలను మూసేది ఆల్రెడీ ఆది కాండంలో మనం అనేక మార్లు చూసాం. ఆయన గర్భాలు మూయడం తెరవడం గేటులు తెరిచినట్టుగా మనకు ఆది కాండంలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అట్లాగే వ్యభిచారము చేసినా కానీ మీరు అభివృద్ధిని పొందర్రా అని చెప్తున్నాడు. అది నెక్స్ట్ 11వ వచనం. ఇంకా అయిపోలా, ఇదంతా ముందు చెప్పాడు కదా అబద్ధాలు, హత్యలని. అది మైనర్ థింగ్ అండి, ప్రధానం ఇదనమాట. ఏంటి? ఇదిగోండి, వ్యభిచార క్రియలు చేయుట చేతను. మనకి ఎందుకని చెప్తుందంటే ఇప్పుడు మనకి భాగవతంలోకి వచ్చే ఇప్పుడు హిరణ్యకశిపుడు కానీ వీళ్ళని తీసుకోండి, వాళ్ళు ముందు నుండి హరిద్వేషులు. వాళ్ళు హరిద్వేషం చేసినందుకు ఇదేమి చేయాల, అన్నీ అయిపోయినాక చివరాఖరికి ప్రహ్లాదుడిని కూడా తగిలినప్పుడు అప్పుడు వచ్చి లేపేస్తాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి ఎందు తగిలి నా ఎందు వాడు ఎన్నడలుగున్నాడు, హింస పొందునన్నాడు. కానీ ఈయన ముందు నుండే హరి ఎందు పట్టుకున్నాడు, అలిగాడు అనమాట హరి మీద కోపంతో. కానీ ఆయన వచ్చేం చేయాల, చివరికి ప్రహ్లాదుడి మీద పడితే అప్పుడు వచ్చి చంపేశాడు అనమాట. జరిగింది అది. కానీ ఇక్కడ ఏంటి, మిగతా హత్యలు గట్రా ఇవన్నీ కాదు, వీళ్ళ పాపం వీళ్ళు ఇట్లా రాసుకున్నారండి. యెహోవా మెంటాలిటీ ఇలాగని చెప్పి వీళ్ళు రాశారు పుస్తకంలో. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి అని రాశాడు. ఇది అక్కడ ప్రవక్తల గురించి రాశారండి, బట్ ఇది నేడు ఒక పాస్టర్ కూడా సెట్ అవుతుంది అనమాట. సో ఈ తర్వాత కూడా చూస్తారు కాబట్టి ఈ రోజు తారీఖు 2025 ఏప్రిల్ 18, 2025 మార్చి 24 తారీఖు రాత్రి 11:42 రాజమండ్రి దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక పాస్టర్ తాగి డ్రైవింగ్ చేస్తా యాక్సిడెంట్ గురయ్యాడు, ప్రవీణ్ పగడాల అని. ఇంకొక వారం రోజుల్లో, నెల రోజులు అవుతుంది అనమాట. చాలా హాట్ అంశం, ఫ్యూచర్ లో చూసే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇదంతా కూడా ఇది చాలా హాట్ అంశం అయింది. అప్పుడు క్రైస్తవులు అందరూ కూడా ఇది హత్య 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 అని చాలా మందిని బ్లేమ్ చేశారు, రకరకాల చిల్లంగితనం చేశారు. ఏ తప్పు లేని వాళ్ళ మీద కూడా అభండాలు మోపారనమాట. అది ఈ 2025లో ఇది ఒక పెద్ద ఇష్యూ అయిందనమాట. పాస్టర్లు కానీ వీళ్ళందరూ చేసిన చిల్లంగితనం. నిదానంగా ఏంటంటే పోలీసులకు తెలుసు, వాళ్ళు ఒక్కొక్క దాని తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ వరుస పెట్టి బయట పెడతా ఉన్నారు. 400 నుండి 600 దాకా సీసీ కెమెరాల ఫుటేజ్ అనలైజ్ చేసి 40 పైన సీసీ ఫుటేజెస్ ని వాళ్ళు పబ్లిక్ గా చూపించారు, రిలీజ్ చేసి. తాగాడు, ఈయన త్రాగిన ఫోన్ బిల్లులతో సహా వచ్చినాయి, ఫోన్ పే పేమెంట్స్.
ఛానల్లో వీటిలో మేము మా ఛానల్స్లో చూపించాం. అంతలా జరిగింది. ఆయన చెప్తాను, ఇది వివరంగా ఉంటుంది కాబట్టి. హైదరాబాదు ఎల్బీ నగర్ దగ్గర నాగోల్ దగ్గర సవేరా లిక్కర్ మార్ట్లో 950 రూపాయలు పెట్టి 2 బడ్వైజర్ మ్యాగ్నమ్ టిన్లు 500 ml, 2 బకాడి రమ్ములు 60 ml, ఒక 60 ml జైసల్మేర్ జిన్ను కొన్నాడు. తర్వాత మళ్ళీ రాజమండ్రి వస్తా కోదాడలో ఆదిత్య వైన్స్ దగ్గర 650 రూపాయలకి అని చెప్పేసి అన్నారు. బిల్లు మేము చూడలా. సో కొంచెం విస్కీ అను తర్వాత మళ్ళీ బీర్ కొన్నాడని చెప్పేసి చెప్పారు. విషయం ఏంటంటే తర్వాత వస్తా పడ్డాడు దారిలో, దాదాపు లారీ కింద పడ్డాడు అనమాట, జగ్గైపేట క్రాసింగ్ దగ్గర. ఆ తర్వాత మళ్ళీ కేసర్ దగ్గర ఏకంగా పక్కన సైడ్ గుద్దేసి బుల్లెట్ హెడ్లైట్ కూడా బయలిపోయింది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ విజయవాడలో పడ్డాడు. అక్కడ 3 గంటలు కొనుక్కొని రాత్రి బయలుదేరాడా 8:30 అప్పుడు. మళ్ళీ 10ంటికి ఏలూరులో కొన్నాడు అనమాట. 10-12 అప్పుడు. 10ంటికల్లా షాపులు క్లోజ్, కానీ చివరి కస్టమర్స్ కోసం ఉంచుతారు ఒక 10 నిమిషాలు అట్లా. ఈయన అప్పుడు ఏలూరు దాటినాక మళ్ళీ వెనక్కి వచ్చి మరి ఏలూరులో కొన్నాడు. తర్వాత రాజమండ్రిలో చనిపోయాడు. ఎందుకు? వ్యభిచార క్రియలు చేయటం వలన, ద్రాక్షరస పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిన పని చేశాడనమాట. అట్లా జరిగింది ఇది. ఈ వచనము ప్రవీణ్ పగడాలకి సెట్ అవుతుంది, ఇంకా వేరే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఇక్కడ ఇజ్రాయేలీలకు ఈ వచనాన్ని ఆపాదించి వాళ్ళని గద్దిస్తున్నాడు అనమాట రాసినవాడు. ఇది, నా జనులు తాము పెట్టుకొని నా కర్ర యొద్ద విచారణ చేయుదురు. కర్ర అంటే ఏంటి? చెక్క బొమ్మ. దీని గురించి మాట్లాడుతున్నారు. కర్ర అని చెప్పి వాడాడు అనమాట. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను. వాళ్ళు చేత్తో చేసిన కర్ర ఏదైతే ఉందో అది వాళ్ళకి తెలియజేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరింతురు. విగ్రహారాధనని వ్యభిచారము అని చెప్పేసి అంటున్నాడు. వ్యభిచార మనస్సు అంటే ఏంటి? విగ్రహాలను పూజించాలనుకుంటే మీది వ్యభిచార మనస్సు. వీళ్ళు అంటారు కదా, మీరు మీ గ్రంథాలను చెప్పుకోండి, మేము మా బైబుల్ని చెప్పుకుంటామని. బైబుల్ని ఇదే చెప్తారు. కర్రల్ని పూజిస్తున్నారు. ఇజ్రాయేలీలు కర్రల్ని, విగ్రహాలని పూజించారు. వారి వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించింది అంటారు. దాని అర్థం ఏంటి? హిందూయిజం అని పేరు పెట్టకుండా విగ్రహారాధనని వ్యభిచార మనస్సునేగా అన్నట్టు. విగ్రహారాధన చేసే వాళ్ళని వాళ్ళు వ్యభిచరింతురు అన్నట్టే కదా అండి బైబుల్ మాట్లాడితే. ఇది గమనించాలి జనాలు. మనం కూడా ఎప్పుడు క్రిస్టియానిటీ అని పిలువం. లేచ్చ మతాలు, భాషండ మతాలు, నీచ మతాలు, ఇలాంటి పదాలు వాడితే సరిపోతుంది. సో వాళ్ళు వ్యభిచరింతురు అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, పర్వతముల శిఖరముల మీద బలులను అర్పింతురు. ఓకేనా? వాళ్ళు అక్కడ బలులు అర్పిస్తారు. కొంతమంది పర్వతాల శిఖరాల మీద పూజలు చేస్తారు. మనకు తెలుసు కదా కొండల మీద ఏమేమి ఉంటాయి అనేది. అక్కడ బలులేం అర్పించం, పూజలు చేస్తాం. వీళ్ళకి బలులు కూడా ఒక విధానం అన్నమాట. కొండల మీద ధూపము వేయుదురు. పొగేస్తారు కదండి. మనకి ఒక పాట కూడా ఉంటుంది అన్నమాట. ఇది పాట గుర్తుకురావట్లేదు, అన్నమయ్య పాట అండి. సరే, గుర్తుకురావట్లేదు ఇప్పుడు. ఇది ధూపం వేయడం అండి. రోజు మనకి తిరుమలలో జరుగుతుంది. కొండ మీదే, తిరుమల కొండ మీద. ఇక్కడ అదే నేరం. కొండల మీద ధూపం వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు. చెట్ల కింద మనం అమ్మవారి బొమ్మలు ఇట్లా పెట్టుకుని చేస్తాం కదా, మా ఊళ్ళో కూడా చెట్టు కిందే మొదలైంది అమ్మవారిది. విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. తర్వాత నిదానంగా గుడి డెవలప్ అయింది. అక్కడ అచ్చటనే ధూపం వేయుదురు చెట్ల క్రింద. ఎక్కడైనా మనకి ఊళ్ళల్లో కానీ ఇట్లా అమ్మవారి విగ్రహాలు చెట్ల కింద ఇట్లా పెట్టుకుని మొదలైంది అనుకోండి, పుట్టలు కానీ ఇట్లా ఇవి ఆ కోవలోకే వస్తాయి. అచ్చటనే ధూపం వేయుదురు. అందువలననే ఏంటి? పర్వతాల మీద బలులు నర్పించారు, ధూపాలు వేశారు, చెట్ల క్రింద ధూపం వేశారు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారిణులైరి అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ యెహోవా. మీరు పర్వతాల మీద ధూపం వేస్తే వ్యభిచారులా, వేశ్యలా? కొండల మీద ధూపం వేస్తే వేశ్యలా? పూజలు చేసుకుంటే చెట్ల కింద వేశ్యలా, వ్యభిచారిణులా? కోడండ్లు కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేశ్యలైరి, మీ కోడండ్లు వ్యభిచారిణులైరి అని చెప్పేసి అంటుంది. ఇది దైవ గ్రంథం అంది. మీ దగ్గరికి పుస్తకాన్ని తీసుకొస్తే మీరు ఏం చేయాలి? మీరు రోజు పూజిస్తూ ఉంటారు కదా ఇళ్లలో విగ్రహాలను పెట్టుకుని. ఇప్పుడు తిరణాలు జరిగేటప్పుడు గుళ్ళకి వెళ్తారు కదా, ఎన్ని తిరణాలు జరుగుతాయి?
అలా పూజించేదాన్ని మీ కూతుళ్ళు కోడళ్ళు వెళ్తారు కదయ్యా, ఇళ్లలో ఉంటారుగా మీ కూతుళ్ళు కానీ మీ భార్యలు కానీ వెళ్తా ఉంటారు కదా పూజలు చేసుకోవడానికి. వాళ్ళని వేశ్యలు వ్యభిచారిణులు అని చెప్పేసి అంటుంది ఈ పనులు చేసినందుకు. మీరు ఈ గ్రంథాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఈ గ్రంథం మీ ఇంటికి సువార్త అని వస్తే దీన్ని ఏం చేస్తారు మీరు? ఒప్పుకుంటారా? రెండు ఉన్నాయి పృథ్వీ. ఒకటి చెప్పెట్టుకొని కొట్టొచ్చు ఇది మీకంటే, లేదంటే ఫస్ట్ వచనం చూపెట్టాలి. ఇజ్రాయిలారా, ఇది కేవలం వాళ్ళకరా, ఈ దిక్కుమాలిన బుక్ వాళ్ళకే చూపెట్టు, ఇది వాళ్ళది, మాకు సంబంధించి లేదు. అట్లా కాదండి. ఇజ్రాయేల్ వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు మెడిసిన్ మీరు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారండి, ఏమని డయాగ్నైజ్ చేశారు, తలనొప్పి, ఓకేనా, లేకపోతే ఎముక నొప్పి అని చెప్పి మీరు మందు ఇచ్చారు. పేషెంట్ మారచ్చు, కానీ ట్రీట్మెంట్కి అదే కదా మెడిసిన్. ఎముక నొప్పికి కానీ తలనొప్పికి కానీ అదే కదా మెడిసిన్ మీరు ఇచ్చేది, పెయిన్ కిల్లర్. కరెక్టే పృథ్వీ, కానీ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది ఇజ్రాయేలీలకు, మనకు కాదు కదా. కాదు, కానీ వాళ్ళు ఇదే తీసుకొచ్చి మనకు కూడా అతికిస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మనం అది చెప్పాలి. అది చెప్పాలి. ఇది నాకు గనక అప్లై చేస్తే చెప్పెట్టుకొని కుడతా, లేదంటే కరెక్ట్ గా చెప్పు. ఇది ఇజ్రాయేలీలకు మాత్రమే, ఆ దిక్కుమాలిన మత ఆ మ్లేచ్ఛ జాతులకు మాత్రమే మాకు సంబంధం లేదు. నువ్వు మట్టి బట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. ఇంకొకటండి, దిస్ డజంట్ బిలాంగ్ టు us, దిస్ డజంట్ బిలాంగ్ టు ద వరల్డ్ ఎట్ ఆల్, ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ దోస్ 12 tribes. ఈ భావజాలను వేసుకొని మన వాక్యాళ్ళకు వస్తే ఏం చేయాలి? అది హత్తుకుంటారు ఎవరన్నా దీన్ని? నిలువున ఎండగట్టద్దు దీన్ని. కాదు, ఇంట్లో వాళ్ళని వేశ్యలు వ్యభిచారణలు అంటే ఎన్నిసార్లు చూపించాలి వీళ్ళకి? దీన్ని పట్టుకొని మళ్ళీ పరిశుద్ధ గ్రంథం అన్నమాట కడిగి పడేయండి పట్టుకొని. మీ ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకుంటారు కదా, ఆ పూజలు చేసే వాళ్ళని వేశ్యలు వ్యభిచారణలు అని చెప్పేసి అంది. ఇది ఎవరు చేశారని కాదు, ఆ పనులు చేశారు కాబట్టి వాళ్ళు వేశ్యలు అయ్యారు, వ్యభిచారిణులు అయ్యారు. మీరు కూడా ఆ పనులు చేస్తారు కదా, మరి మిమ్మల్ని ఆ రకంగా టర్మ్ చేస్తుంది ఈ గ్రంథాన్ని. మీరు ఒప్పుకుంటారా? ఆలోచించండి మీరు. అందువలననే ఇక్కడ వాడుతుంది ఇంగ్లీష్లో. దే సాక్రిఫైస్ అపాన్ ది టాప్స్ ఆఫ్ ది మౌంటైన్స్, పర్వతాల పైన బలులు ఇవ్వడం. అండ్ బర్న్ ఇన్సెన్స్ అపాన్ ది హిల్స్, కొండల మీద ధూపం వేయడం. అండర్ ఓక్స్ అండ్ పాపులర్స్ అండ్ ఎర్మ్స్, చెట్ల క్రింద అన్నమాట. సింధూర వృక్షాలు, చినారు వృక్షాలు, మస్తక వృక్షాలు, వీటన్నిటి కింద. బికాస్ ది షాడో దేర్ ఆఫ్ ఈస్ గుడ్, వాటి నీడ కింద బాగా మంచిగా ఉంది కాబట్టి, బికాస్ అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ మంచిగా ఉంది కాబట్టి అక్కడే వేస్తున్నారు వీళ్ళు ధూపము. కానీ ఇదంతా ఏంటి? చెట్ల కింద పూజించడం, చెట్ల కింద నీడ ఉంది కాబట్టి వేశారని ఈ బుక్ చెప్తుంది. చెట్ల కింద నీడ బాగుంది కాబట్టి అక్కడ ధూపం వేస్తున్నారని ఈ పుస్తకం చెప్తుంది. చెప్పి దేర్ ఫోర్, అందువలననే, యువర్ డాటర్స్ షెల్ కమిట్ హోర్డమ్ అండ్ యువర్ స్పౌజెస్ షెల్ కమిట్ అడల్టరీ. ఇదే మనకి యెషయా 57లో కూడా ధ్వనిస్తుంది. మంత్రప్రయోగపు కొడుకులారా, వేశ్య సంతానమా, వ్యభిచార సంతానమా, మీరు రండి ఇక్కడికి అని చెప్పేసి అంటాడు. వెళ్తున్నారు పట్టుకొని ఈ రకంగా పిలిపిస్తే. పుస్తకం చదవరండి వీళ్ళు. ఉంది కాపరి గారు. ఇప్పుడు ధూపం వేస్తేనే అంత తప్పు అయితే, నా కొడుకేమో నాకు గొర్రెని కాల్ చేసి ఇయ్యండి, ఆ వాసన నాకు ఇంపార్టెంట్ అంటాడు. అయ్యా వేయచ్చు. ఎక్కడ వేయాలి? ఆ కొండ దగ్గర వేయాలి, ఆ ఆలయం దగ్గర వేయాలి. అది ఒక్కటే మీకు తర్వాత ఈ పాయింట్ ఉంది కదా. మీరు ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? ధూపం వేయడం ఇది తప్పు కదా, మరి వాళ్ళు మేకని వీటిని కోసి వేసుకుంటారు కదా మీరు అడిగింది, అవునా? ఇదే క్వశ్చన్ ని మీరు హోల్డ్ చేయండి. ఒక 10 నిమిషాల్లో దీని దగ్గరకు వద్దాం, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఓకే? క్వశ్చన్ ఏంటంటే, కుండలు చేసేవాడిని కొమ్మరు అంటాడు, ఏమండి? బట్టలు ఉతికేవాడిని రజకుడు అంటారు, సారథ్యం చేసేవాడిని సారథ అంటారు, సూతుడు అంటారు, రథాలు చేసేవాడిని. వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట, పలానా పని చేసేవాడికి. విగ్రహారాధన చేసే వాళ్ళని వేశ్యలు, వ్యభిచారిణులు, ఇది బైబిల్ ఇచ్చిన పదం, ఓకే? ఈ టర్మినాలజీని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, పుస్తకాన్ని ఇంట్లోకి తెచ్చి, మీరు ఈ పదజాలానికి ఒప్పుకున్నట్టే. మీరు విగ్రహారాధన పుత్రికలు అవుతారు, ఓకే? ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులు అయ్యారనుకుందాం, ఓకే? కానీ మీ అమ్మలు, మీ అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా ఈ విగ్రహారాధన చేశారు కదా. ఇప్పుడు మనం ఇలా చెప్పొచ్చు అనమాట. ఏమని చెప్పొచ్చు? మీ అమ్మలు వేశ్యలైరి, మీ అమ్మమ్మలను వ్యభిచారిణులైరి. వాళ్ళు కాదనలేరండి అది కాదండి క్రైస్తవులు.
ఉమ్, అయ్యో ఇంతకుముందు చెప్పేవాడి మనం ఇది అమ్మమ్మలు వాళ్ళు వాళ్ళంతా వేషలైతే ఒప్పుకుని వాళ్ళ వెళ్తున్నారని. గుట్టినోళ్ళు ఏమైతారు మరి? ఉమ్, వేషాపుత్రులు వేషాపుత్రికలు. అంతే. ఇదే ఇప్పుడు ఎవరి దగ్గర పాస్టర్కి వెళ్ళి బైబిల్ వచనాలు మీరు నమ్ముతున్నారు కదా, మీ అమ్మలు అమ్మమ్మలు అందరూ విగ్రహారాధన చేశారు కదా, మరి వాళ్ళని వేశ్యలు వ్యభిచారులు అంటుంది. మీ అమ్మలు వేశ్యలయ్యి మీ అమ్మమ్మలు వ్యభిచారులు అయ్యి అంటే మీరు ఏమంటారని అడగండి. అదే వాళ్ళకు పుట్టిన మళ్ళీ ఈడు అదే అవుతాడు కదా, అంతా Yeah. అదే తిరిగి తిరిగి అక్కడికే వస్తుంది. దేర్ యూ హ్యావ్ ఇట్. ఇంకా అయిపోలా. ఓకే, కిందకు వచ్చేద్దాం. అందువలనే అంటున్నాడు, అందువలనే. ఓకే, తర్వాత జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురు గనుక. ఇప్పటిదాకా ఆడవాళ్ళు చేశారు విగ్రహారాధన ఇదంతా చేసి. అయితే ఇదే కాకుండా మిగతా జనాలు మగవాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వ్యభిచారిణులను కూడతారు. ఇది లిటరల్ గా సెక్షువల్ అనమాట. తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురంటే డైరెక్ట్ గా బలులు ఇవ్వడం కాదు, పక్కన ఇంకా వేరే వేరే వేశ్యలతోటి వీళ్ళు కూడుకొని ఇట్లాంటి పనులు చేస్తున్నారని ఇంకా దాన్ని డిబేస్ చేస్తున్నారు అనమాట. బలులు ఇవ్వడమే కాదు ఇతర దేవతలకి, ఇంకా ఆడవాళ్ళని వేసుకొని తిరుగుతారు, వాళ్ళు వేశ్యలను వేసుకొని తిరుగుతా బలులు ఇస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఓకే ఇట్లా ఇస్తున్నారు కాబట్టి కనుక మీ కుమార్తెలు వేశ్యలొగుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీ కుమార్తెలు వేశ్యలరా, కానీ అంత మాత్రాన్నే కాదు నేను శిక్షిస్తుంది. మీ కోడళ్ళు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీ కోడళ్ళు వ్యభిచారిణులే, కానీ అంత మాత్రానే కాదు నేను శిక్షిస్తుంది. వివేచన లేని జనము నిర్మూలమగును. వివేచన అంటే ఏంటి? యెహోవాని తప్పించి ఇంకా ఎవరిని పూజించినా వాడు నిర్మూలమగును. వివేచన, ఏది పూజించాలి ఏది పూజించకూడదని తెలియడమే వివేచన. సో యెహోవాని తప్పించి ఇంకా ఎవరిని పూజించినా మీకు వివేచన లేదు, మీరు నిర్మూలం అవుతారు. ఓకే, ఇది చెప్తుంది. సో వీళ్ళు వ్యభిచారం చేశారా, ఇదంతా కాదనమాట. యెహోవాని పూజించలేదు కాబట్టి మగవాళ్ళు చేసింది కానీ ఇదంతా కూడా కలిపి మొత్తం అందరినీ లేపేస్తా పోతున్నాడు. ఇది ఇలా పాపం చేశారు. అందుకే 15వ వచనంలో ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి అని అంటున్నాడు. ఇశ్రాయేల్ ఉత్తర రాజ్యంతో నీవు వేశ్యవైతివి అని అంటున్నాడు. అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు కానీ యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక అంటూ గిల్గాలునకు పోవద్దు, బేతావెనునకు పోవద్దు, యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు. ఇక్కడ ఈ గిల్గాల్ సంగతి మనకు పక్కన పెట్టిన బేతావెన్ అనేది కావాలి, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ పేరు ఇది బేతేలు, BETHEL, బేత్ ఎల్. బేతావెన్ అంటే ఏంటి? BETHAVEN, బేత్ ఆవెన్, బేత్ ఆవెన్, బేత్ ఎల్. బేతెల్ అంటే దేవుని ఇల్లు, బేత్ ఎల్ అంటే దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ లార్డ్. బేత్ ఆవెన్ అంటే మోసపు ఇళ్ళు, అంటే లేకపోతే మిథ్య, లేకపోతే ఇంకేదన్నా డిసీట్ కానివ్వండి, డెల్యూజన్ కానివ్వండి, వ్యానిటీ కానివ్వండి, ఇట్లా రకరకాల అర్థం వస్తాయి, చెడు అర్థం అన్నమాట. మీరు ఇదిగోండి చూపిస్తాను, ఒకసారి నా స్క్రీన్ పెట్టండి. ఇక పెట్టారా? పెట్టాను. యా. సో ఇదిగోండి 4:15లో బేత్ ఆవెన్ అని చెప్పేసి అన్నారనమాట. హౌస్ ఆఫ్ వ్యానిటీ, మోసము. ఓకే, ఇందుట్లో ఏమీ లేదన్నమాట. సో ఇక్కడ ఈ రాసిన వాళ్ళు ఎవరంటే బేతేలునకు వెళ్ళొద్దు అనుకుంటా, దాన్ని కొంచెం మార్చి బేత్ ఆవెనునకు వెళ్ళొద్దు అని అంటున్నారు. ఎందుకంటే ఇది అసలు ఇక్కడంతా ఎందుకు వచ్చిందాక మహర్షి గారు అడిగారు కదా, మరి వాళ్ళు పూజించేది ఏంటి, వాళ్ళు కూడా ధూపాలు బలులు ఇవన్నీ ఇస్తారు కదంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ రాజుల గ్రంథానికి వెళ్తే ఇది అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ బేతావన్ అనేది కూడా అర్థమవుతుంది ఏంటనేది. రాజుల్లో 10వ దానికల్లా కూడా టెంపుల్ కంప్లీట్ అయిపోతుంది, ప్యాలెస్లు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. 11లో సొలొమోన్ చచ్చిపోతాడు. ఓకే, ఇక్కడ నుండి మొదలవుతుంది అనమాట మొత్తం 11 నుండి. ఓకే, కిందకు వచ్చేసాం అనుకోండి. సొలొమోను వాళ్ళని వీళ్ళని కూడాడు, కామాతురత కలవాడే వాడిని ఉంచుకున్నాడు. ఎంతమంది అంటే 700 మంది 300 మంది అని చెప్పేసి, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు, ఇదంతా ఉంది. ఇట్లా కిందకు వచ్చేస్తే ఇక్కడ వీళ్ళల్లో ఎక్కడంటే ఇక్కడ 20 దగ్గర కాదు ఇంకొండండి ఇక్కడ. సో మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచారు. ఇతడు
జెరేద సంబంధమైన ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకు లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బేటలు బాగు చేయించాడు. అయితే యెరొబాము ఏంటంటే మంచి స్కిల్డ్ అనమాట, మంచి ఎక్స్పర్ట్, బాగా బలం కూడా ఉంది, యవ్వనస్తుడు. కాబట్టి వీడికి ఎక్కువ పని అప్పచెప్పాడు. ఓకే, భారమైన పని మీద అధికారిగా నిలబెట్టాడు. అంతటా యెరొబాము యెరూషలేములో నుండి బయలుపోగా బయటికి వెళ్ళినప్పుడు, అంటే వదిలేసి వెళ్ళిపోయాడు. షిలోనీయుడను ప్రవక్తయును అగు అహియ అతని మార్గమందు కనుగొని అహియ క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలంలో ఇంకెవడు లేడు. అప్పుడు అహియ తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రం ఏంటంటే కొత్తగా వచ్చిన రాజ్యం. సో క్రొత్త వస్త్రాన్ని పట్టుకొని 12 తునకలుగా చింపి ఆ రాజ్యాన్ని 12 ముక్కలుగా చేసి ఇట్లా నేను ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. యెరొబాముతో అంటున్నాడు, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను విడిచిపెట్టి అష్టరోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, ఇజ్రాయేలీలు చేస్తున్నారన్నమాట ఇది, చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గముల్లో నడవకయు ఉన్నారు గనుక ఈ సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను అని యెరొబాముతో అంటున్నాడు. సొలొమోను కొడుకు పేరు రెహబాము. ఈ యెరొబాము అనేటోడు డిఫరెంట్ అనమాట. ఓకే, అయితే సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొన్నాను కాబట్టి యెరూషలేమును, అందుకని ఇజ్రాయేలీల గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును, ఇదే యూదా గోత్రం. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీయు అతన్ని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను అన్నాడు. ఓకే, ఇట్లా దావీదుకి ఎప్పుడు గోత్రం ఇదంతా ఉంటుంది. ఓకే, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇజ్రాయేల్ వారి మీద రాజువై ఉందువు అని చెప్పేసి అంటాడు. ఈయన ఐగుప్తు వెళ్ళిపోతాడు అనమాట. ఇక జరిగిన దాన్ని విని సొలొమోను యెరొబామును చంపచూడక, అంటే రాజ్యం డివైడ్ అవుతుందని యెరొబామును లేపేద్దాం అనుకుంటే యెరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉన్నాడు. సొలొమోను చచ్చిపోతాడు చివరిలో. 43వ వచనం, అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను. రెహబాము రాజయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వస్తే ఏమవుతుంది, రెహబాము రాజు అయిన తర్వాత తిరిగి ఈ యెరొబాము అనేటవాడు మళ్ళీ వస్తాడు. ఓకే, పట్టాభిషేకం చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఇదంతా జరుగుతుంది. నెబాతు కుమారుడైన యెరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులు నివాసం చేస్తున్నాడు. యెరొబాము ఇంకా ఐగుప్తులో నుండి ఆ సమాచారం విన్నాడు, ఈయనకు పట్టాభిషేకం జరుగుతుందని చెప్పేసి. అందుకని వస్తాడనమాట. యెరొబాము ఇజ్రాయేలీల సమాజం అంతయును వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేశారు, ఏమని, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల, ఇజ్రాయేలీలు అంటే ఉత్తర భూభాగం వాళ్ళు, ఈ యెరొబాము వీళ్ళందరూ వచ్చి నీవు ఆ కాడిని లైటన్ చేస్తే మేము నీకు సేవ చేస్తామంటాడు. అందుకు రాజు, మీరు 3 రోజుల తర్వాత రండి అంటాడు. ఈలోపు రెహబాము ఏంటి, తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏం చేయాలని ప్రత్యుత్తరం ఇచ్చేదను, అంటే ఏమి రెస్పాన్స్ ఇవ్వాలి అని అడుగుతాడు. వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసులవుతారు, వాళ్ళతో మంచిగా మాట్లాడి పోటే అని చెప్పేసి అంటారు. వీడు మళ్ళీ ఏం చేస్తాడు, పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి, ఎవరు, రెహబాము, తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేస్తాడు. ఇట్లా వచ్చారా యెరొబాము ఇజ్రాయలైట్స్, ఏం చేయాలి వాళ్ళతోటి, వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఇలా చెప్పారు, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాడు, అది ఇది వాళ్ళందే. అయితే నువ్వేమని చెప్పాలి వాళ్ళకి, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. నా చిటికిన వేలు ఎంత అనుకుంటున్నావు, నా తండ్రి నడుము అంత ఉంటుంది. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకలతో మిమ్మల్ని శిక్షించను, సరే
నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును అని అంటాడు. 3వ దినం వస్తుంది, వాళ్ళు వస్తారు, ఈయన ఇదే మాటలు చెప్తాడు, సేమ్ టు సేమ్ యాస్టీజ్ గా. ఓకే, ఈ మాట వాళ్ళు వినలేదు కాబట్టి, ఎందుకు వినలేదంటే ఇదంతా కూడా ఈ రెహబాం అనేటివాడు జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయెను. వై షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించాడు. ఇలా చేయించింది యెహోవానే. కాబట్టి ఇజ్రాయేల్ వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు. దావీదులో మాకు భాగమేది? దావీదంటే ఏంటి? దేశం అన్నమాట. యెష్షై కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇజ్రాయేల్ వార్లారా మీ మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వార్లారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇజ్రాయేల్ వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు. అయితే యోధా పట్టణముల్లోనున్న ఇజ్రాయేల్ వారిని రెహబాము ఏలెను. ఓకే, సో తర్వాత ఇదేమవుతుందంటే, ఇదిగోండి, తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇజ్రాయేల్ వారందరూ కూడా రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారం ఇజ్రాయేల్ వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. ఇక్కడ ఇజ్రాయేలు దావీదు సంతతి అనగా ఈ యూదులు వీళ్ళ మధ్య డివిజన్ వచ్చింది. కొంచెం లెంగ్తీ అవుతుంది, బట్ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఈ బేతావెన్ కానీ ఇదంతా ఎందుకు తగలబడింది. ఇందాక మహర్షి గారు అడిగిన ప్రశ్న కూడా ఆన్సర్ ఇదిగోండి ఇక్కడ వస్తుంది. మరియు యెరోబాము తిరిగి వచ్చునని ఇజ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇజ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవ్వరూ లేకపోయిరి. సో దావీదుని అంటే ఎవరు? రెహబాముని, సొలొమోను కొడుకైన రెహబాముని వెంబడించింది కేవలం యూదా గోత్రీయులే. మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఈ యెరోబాముని రాజుగా ఎంచుకుంటారు. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులందరిలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాడు. అంతటా దేవుని వాక్కు వస్తుంది షమయా అనేవాడికి, దైవజనుడికి, వీళ్ళు కొట్టుకోవద్దు అని చెప్తాడు. కొట్టుకోవద్దన్నాక ఆ మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధానికి పోకుండా నిలిచిపోతారన్నమాట. యూదులు ఇజ్రాయేల్ వారితోటి యుద్ధానికి పోకుండా ఆగిపోతారు. తరువాత యెరోబాము ఏం లేదు, అదే ముందు మనం యాక్చువల్గా చూస్తే కనుక ఆ రోజు ఫస్ట్ నాకు ఆ న్యూస్ రాగానే అయ్యో అన్న, ఫస్ట్ ఆ న్యూస్ రాగానే కిరణ్ గారు అదే అయ్యా కిరణ్ గారు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇక్కడ మైక్ అన్మ్యూట్ చేశారు. లైవ్ మారింది, మీరు చూసుకోండి, వేరే లైవ్ లో ఉన్నట్టున్నారు. అతను దేశద్రోహి కిరణ్ గారు కౌంటర్లు ఇవ్వటం అవసరం అని చెప్పి అయ్యో ఆయన అటు మాట్లాడాల్సింది ఇటు మాట్లాడుతున్నారు. కిరణ్ గారు ఉన్నారా? పోయారండి అసలు. కిరణ్ గారు ఆయన ట్యాబ్ మ్యూట్ చేసినట్టున్నారు. ఓకే సరే, ఇదిగోండి. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. అప్పుడు యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణాన్ని కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించాడు. రైట్. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలు ఇక్కడ చూడండి, ఇతడు ఎఫ్రాయిముకి రాజు అయ్యాడు. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల. మహర్షి గారు వింటున్నారా? మహర్షి గారిని అడుగుతున్నా. మహర్షి గారు ఆయనే కదా క్వశ్చన్ అడిగింది ఇందాక. మహర్షిజీ, మహర్షి గారు మహర్షి గారు ఒకటోసారి, మహర్షి గారు రెండోసారి, మహర్షి గారు మూడోసారి. ఓకే, వీళ్ళందరూ ఆలయంలో ఉన్నట్లున్నారు. సరే, సో ఇదిగోండి చూడండి, ఏంటంటే ఈ జనులు అంటే ఏంటి? ఉత్తర దేశం వాళ్ళు యెహోవా మందిరమందు బలులు అర్పించాలని. ఇది ఎక్కడుంది? దక్షిణ దేశంలో ఉంది. సో యెహోవా మందిరమందు బలులు అర్పించాలని అక్కడికి ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. దక్షిణ దేశానికి రాజు రెహబాము. ఉత్తర దేశం వాళ్ళందరూ దక్షిణ దేశానికి వెళ్తే టూరిజానికి, వీళ్ళ మనసులన్నీ కూడా దక్షిణ రాజు వైపు తిరుగుతాయి అని అనుకుని, అప్పుడు వారు నన్ను చంపి
యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. సో దక్షిణ దేశానికి ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మనస్సులు మారిపోయి వస్తారు ఇక్కడికి వచ్చి నన్ను చంపేసి మళ్ళీ తిరిగి ఈ రెహబామును రాజుగా చేస్తారు అనుకొని రాజ్యము మరలా దావీదు సంతతి వారిది అగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. అరే అక్కడ దాకా వెళ్ళాలి, యెరూషలేం దాకా మీకు చాలా కష్టం, ఎందుకంటే బలులన్నీ కూడా ఆలయం దగ్గరే ఇవ్వాలి. ఇజ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాన్ అనేది ఇంకా ఉత్తరాన్ని ఉంటుంది అనమాట. బాగా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దాను ఢిల్లీ దగ్గర ఉందనుకోండి, బేతెల్ అనేది భోపాల్ దగ్గర ఉందనుకోండి, మన ఆంధ్రతోటి పోలిస్తే అట్లాగనమాట. సో భోపాల్ దగ్గర నుండి వీళ్ళు విజయవాడ హైదరాబాద్ వస్తున్నారండి ఇది ఆలయం దగ్గరికి. ఇప్పుడు అట్లా కాదని చెప్పేసి మొత్తం నార్త్ కింగ్డమ్ అంతా కూడా ఒక బేతెల్ దగ్గర అంటే భోపాల్ దగ్గర ఒకటి పెట్టాడు, తర్వాత ఢిల్లీ దగ్గర ఇంకోటి పెట్టాడు. సో బాగా ఉత్తరాన ఉన్న వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోండి, ఈ కొంచెం దక్షిణం వైపు ఇటువైపు ఉన్న వాళ్ళందరూ ఈ భోపాల్ దగ్గరికి రండి అని చెప్పేసి అట్లా చెప్పాడు అనమాట. ఒకటి బేత్ ఏలునందు, ఇంకొకటి దానునందు. ఈ బేత్ ఏల్ అంటే దేవుని ఇల్లు, దీనిని బేతావెన్గా చేశాడు అనమాట. ఎవరు? హోషియా. మీరు బేతావెన్నకు వెళ్ళొద్దు, మీరు గిల్గాలునకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ మార్చారు. డాక్టర్ గారు ఇంకా మీ స్క్రీన్ పెట్టేసేయండి. సో ఇలాగనమాట ఆయన అంటుంది ఏంటిది, గిల్గాలునకు పోవద్దు. గిల్గాలు అంటే ఏది మన ఈ ఎవరు ఈ ప్రవక్తలు ఉంటారు కదండి, ఏలియా గాని ఎలీషా గాని వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేశారనమాట. ఏలియా ఎలీషా వీళ్ళందరూ అప్పట్లో అక్కడ ప్రవక్తలకి శిక్షణ ఇచ్చారు ఈ గిల్గాల్ దగ్గర. అప్పుడు ప్రవక్తలకు శిక్షణ ఇచ్చింది కాస్త ఇక్కడ ఇలా తయారైపోయింది అనమాట, విగ్రహారాధనకి మారిపోయింది ఇప్పుడు తర్వాత కొంతకాలానికి. సో మీరు గిల్గాలునకు పోవద్దు, అలాగే బేతావెన్నకు పోవద్దు, ఇక్కడంతా కూడా ఫుల్ విగ్రహారాధన అయిపోయింది. మీరు యెహోవా జీవముతోడని ప్రమాణం చేయవద్దురా బాబు, మీరందరూ విగ్రహారాధన చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడండి. దీని వెనకాల ఎంత తగలడింది. తర్వాత పెయ్య మొండితనము చూపినట్లు ఇజ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయను. విశాల స్థలమందు గొర్రె పిల్ల మేస్తంటే సింహమో చిరుతో నక్కో తోడేలో ఇంకేదన్నా పట్టుకెళ్ళిపోతుంది. కంచె వేసి మేపుతారు గొర్రెలకి, కంచె వేయకుండా విశాల స్థలమందు కాపర్లు ఉండాలి. సో పెయ్య మొండితనం చూపినట్లు వీళ్ళందరూ మొండితనం చూపుతున్నారు కాబట్టి విశాల స్థలమందు గొర్రెని ఎట్లా ఎత్తుకెళ్ళిపోతాయో వీళ్ళకు కూడా అలాగే దేవుడు వారికి సంభవింపచేయును. వాళ్ళకి ఆటోమేటిక్ గా జరగడం కాదండి, అలా జరిగేలా యెహోవా చేస్తాడు, ఈయన చేస్తాడు. వాళ్ళకి జరగడం కాదు, ఈయన కలిగేలా చేస్తాడనమాట. ఓకే, ఇదే మనకి బత్షెబాకు కూడా జరుగుతుంది. బత్షెబా దావీదు ఉపపత్నులకు కూడా ఇందుకే జరిగేది. వాడి పుర్రెలో పుట్టించేది కూడా ఐడియా యెహోవానే. మళ్ళీ ఎవరికి? అబ్షలోం పుర్రెలో. వాడంతటా వాడికి రాదు ఐడియా పినతల్లుల్ని పుట్టుకోవాలని, యెహోవా పుట్టిస్తాడు దాన్నే. సో ఇక్కడ కూడా వీళ్ళకి సంభవింపజేసేది యెహోవా. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. ఈ ఎఫ్రాయిము ఇశ్రాయేలు విగ్రహాలతో కలుసుకుంది కాబట్టి మొత్తం ఇజ్రాయేల్ని అలాగనే ఉండని. విగ్రహాలు ఎలాగున్నాయో వాటిని ఎట్లా నాశనం చేస్తానో నేను, ఎఫ్రాయిమును కూడా అలానే ఉండనియండి. విగ్రహం లెక్కన అది కూడా పోతుంది, మొత్తం ఏం మిగలకుండా నాశనము చేసి పడేస్తాను అని చెప్పేసి యెహోవా అంటున్నాడు. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు. ద్రాక్షారసం ఏంటి? పాపం ద్రాక్ష ఒళ్ళు మొలిపించాడు కదా, వాళ్ళకి ఈ రసం కూడా చేదయింది, ఒళ్ళు కూడా తెలియట్లేదు వాళ్ళకి. మానక వ్యభిచారము చేయువారు, వాళ్ళు మానకుండా వెంటనే కంటిన్యూస్ గా వ్యభిచారం చేయుచునే ఉన్నారు. వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. అంటే ఏంటి? విగ్రహారాధన అండి. విగ్రహారాధనని, అవమానకరమైన దాన్ని, ఇవి ఏడుపు ఇంకేం లేదు ఇందుట్లో. విగ్రహారాధనే అవమానమైనది అని చెప్పేసి అంటున్నారు. దానినే మానక వ్యభిచారం అంటే మానక విగ్రహారాధన. ఓకే, మానకుండా విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళు.
అందుకని ఏం చెప్తున్నాడు, వీళ్ళు ఇంత చేస్తున్నారు, మానకుండా విగ్రహారాధన అంటే మానకుండా వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవను. సుడిగాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా దగ్గర నుంచి వచ్చే సుడిగాలి వస్తుంది, జనులను వస్తుంది, చుట్టి కొట్టుకొని పోవను. తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. వీళ్ళు అబద్ధాలు చెప్పడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, నరహత్య చేయడం ఇవన్నీ కాదయ్యా. తాము అర్పించిన బలులను బట్టి, వీటిని బట్టి, ఈ బలులను బట్టి వాళ్ళు సిగ్గునందుదురు, వాళ్ళు నాశనం అయిపోతారు. సుడిగాలి వాళ్ళని కొట్టుకొని పోతుంది. మీరు ఇంగ్లీష్లో చూస్తే ద విండ్ హ్యాత్ బౌండ్ హర్ అప్ ఇన్ హర్ వింగ్స్, ఈ తన రెక్కల్లో వీళ్ళందరినీ కట్టేసింది అనమాట గాలి. అండ్ దే షల్ బి అషేమ్డ్, ఇలా కట్టివేయబడగా వాళ్ళు సిగ్గునందుదురు, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు నశించిపోతారు. వై? బికాస్ ఆఫ్ దేర్ సాక్రిఫైసెస్, వాళ్ళు ఇచ్చిన బలుల వల్ల. ఇది యెహోవా. పుస్తకాన్ని పట్టుకొని ఇంటికాడకు వస్తే మీరు, మనకి తెలియదు, గొర్రెలు కూడా చదవవు బైబిల్, చదవకుండానే పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి పట్టుకొని ఓ అది ఓ ఇది అనుకుంటారు. జనరల్గా ఎవరినైనా తిడితే ముందు పరిచయం చేసుకున్నప్పుడు చెప్పు తీసుకొని కొడతారు. వాడు ఇంకా ఏది చేసినా కానీ వాడిని డౌట్ఫుల్ గానే చూస్తారు. ఇక్కడ దిక్కుమాలినతనం ఏంటంటే పుస్తకం చదవకుండా, ఇందుట్లో ఉన్న దరిద్రం అంతా తెలియకుండా దీన్ని వాటేసుకుంటున్నారు. తర్వాత ఇది తెలిసేసరికి దే ఆర్ టూ ఫార్ గాన్ అండి. వాళ్ళు అప్పటికే టూ మచ్ బ్రెయిన్ వాష్ అయిపోతారు. వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది? మీకు ఇష్టమైన దాన్ని ఇలా తిడితే ఒకడు వచ్చి పచ్చిగా ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు చెప్పండి, గొర్రెలు కాకపోతే? అందుకే అన్నాడు, మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి అంటే వెళ్తున్నారు. అక్కడ తెలుగులోనే రండి అని ఉంది, అది ఇంగ్లీష్ అర్థం కూడా వస్తుంది. అంటున్నాడు కదా వేశ్య సంతానం, వ్యభిచార సంతానం అని చెప్పేసి. ఇంకేంటి, ఇక్కడ కూతుళ్ళు కోడళ్ళు కూడా వేశ్యలు వ్యభిచారిణులు అని చెప్పేసి అన్నాడు. ఇంకెన్ని తిట్టాలండి మనుషుల్ని? ఇంకెన్ని తిట్టాలంటారు? అంతటికి కారణం ఏంటంటే ఇతన్ని పట్టించుకోకుండా ఇంకొకరిని పూజించడం. అయ్యా ప్రభువా, ఇందాక మీరు లైవ్ మిస్ అయ్యి ఇటు మాట్లాడేస్తున్నారు మొత్తం. ఇక్కడ అనుకున్నా మీరు మ్యూట్ చేయలేదు, వచ్చి నేను మ్యూట్ చేసుకున్నా. లేదు, నేను మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి వింటారేమని చెప్తున్నా. చెప్తుంటే మీరు వింటలా, మీరు ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కాదని కంప్లీట్ గా మ్యూట్ చేసేసి వదిలేసాము. ఇంకా నేను ఇది మ్యూట్ చేసా, ఇక్కడ పైన సైట్ మ్యూట్ చేసింది. అర్థమైంది. అది ఇంకా జరుగుతుందా డిబేట్ అక్కడ? డిబేట్ కాదు ఇక్కడ, ఇది హైందవుడి దాంట్లో. ఓకే, ఇంకా గోపి గారి దాంట్లో అనుకుంటున్నా. కాదు, గోపి గారి దాంట్లో ఉందా? జరుగుతుంది మన సబ్జెక్ట్ కాదు. సో ఇదేనండి. వీళ్ళకి ఏం చెప్పాలండి మరి? సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా ఏమైంది? ఫ్యామిలీ రెస్పెక్ట్ అంతా ఏమైంది? ఇంతకు ముందు ఉన్నదంతా కూడా ఎవరన్నా కానీ వచ్చి ఈ రకంగా మాట్లాడితే ముందు వాళ్ళని తన్ని తరిమేయాలి, కానీ పట్టుకొని దీన్ని వాటేసుకోవడం ఏంటి? ఏంటోనండి, మనం ఇంకెంత ఎంత చెప్పాలంటారు ఇంక జనాలకి ఎక్కాలంటే? వచ్చినప్పుడు అండి సువార్తని అడగండి మీరు, ముందు అక్కడే కడిగి పడేయండి పట్టుకొని. గొళ్ళ దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎదురుగా కడిగి ఇట్లాంటి పోస్టర్లు కానీ సిలువ గుర్తులు కానీ ఏమన్నా ఉంటే మొత్తం వైట్ వాష్ చేయండి. ఎందుకంటే మీరు చేయలేదంటే దీనికి సంతకం పెడుతున్నట్టేనమాట. వాళ్ళు ఈ చండాలం అంతా స్టాంప్ వేస్తున్నట్టు, మీరు కడుక్కోకుండా ఉంచుకున్నట్టు. అంతేనండి, జనాలకి తెలియాలి ఇదంతా. ఇంకా ఉంటుంది తర్వాత, అయిపోవాలా అప్పుడే, ఇంకా ఉంటుంది వరుస పెట్టి. హోషియా అంటే ఇదే. దానియేలుకి వెళ్ళినంత అంత దానియేలు గ్రంథం అంత కాంప్లికేటెడ్ కాదు. అది హిస్టరీలోకి వెళ్ళాలి, వీటన్నిటిలోకి వెళ్ళాలి, చాలా డీప్ అనమాట అది. ఎందుకంటే చాలా చిల్లంగితనం జరిగింది కాబట్టి. ఇది అవుట్ రైట్ బుల్షిట్ అండి. విగ్రహారాధన, వీటి మీద ఉన్న ద్వేషం అన్నమాట హోషియా గ్రంథం. మళ్ళీ లాంగ్వేజ్ కూడా అట్లాగే తగలడుతుంది. అది ఇంట్రికసీస్ ఉన్నాయి, బేతావేలను ఎట్లా పెట్టాడు అట్లా, బట్ అట్ ద సేమ్ టైం చిల్లంగితనం కూడా ఉంది. అది ఏమో దీన్ని దైవ గ్రంథం అంటున్నారు, దేవుడి గ్రంథం అంటున్నారు, దేవుడు అంటున్నారు. భరించుకోవడం కష్టంగా ఉంది. స్వరూప్ గారు, మహర్షి గారు ఏమన్నా చెప్తారా? మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కదండి ఇందాక, విన్నారా? వచ్చిందండి.
ఇటు విన్నా అటు వింటున్నా పిచ్చెక్కిపోతుంది అసలుకి. అసలు ఒక అద్భుతమైన మాట ఉందా, లైవ్ క్లోజ్ అయ్యాను మాట్లాడడానికి. ఓకే అయితే సరేనండి, ఇంకా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేద్దాం. సో ప్రేక్షకులు అదండి ఈరోజు బైబిల్ క్లాస్. దీన్ని దైవ గ్రంథం అంటారు, ఈయనని దేవుడు అంటే ఒక్కసారి మీ టాప్ ఫ్లోర్ ఎట్లా ఉందో చెక్ చేసుకోండి అయ్యా. ఎందుకంటే పిచ్చోళ్ళే ఇలాంటివన్నీ దేవుడు అంటారు. ఇలాంటి పిచ్చి పుస్తకాన్ని, ఇలాంటి పిచ్చోళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. సో ప్రేక్షకులు, మాకు, మా పృథ్వీ గారికి, కిరణ్ గారికి, మా టీం సభ్యులందరికీ కూడా జై శ్రీరామ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. భారత్ మాతాకి జై.